కవి సమ్మేళనం ఈరోజు సుధా బ్యాంక్ ఆవరణలో మీ అందరి సహకారంతో అత్యద్భుతంగా జరుగుతుంది. చాలా నెలల నుంచి, చాలా సంవత్సరాల నుంచి నేను కలవాలని ఎదురు చూస్తున్న ఒక గొప్ప వ్యక్తిని కాకతాళీయంగా ఈనాటి సభకు నేను ముఖ్య అతిథిగా పిలుచుకునే ఒక గొప్ప అవకాశం, అదృష్టం కలిగింది. వారు హెచ్ఆర్కే గారు. సాహితీ లోకంలో, పాత్రికేయ లోకంలో సుపరిచితులైనటువంటి పెద్దలు, గౌరవనీయులు హెచ్ఆర్కే గారు ఈరోజు మన మధ్యలో ఉండడం, కవుల మధ్యలో ఉండడం, వారితో సభను పంచుకునే అదృష్టాన్ని, వారు చెప్పబోయే 4 మాటలు వినే అదృష్టాన్ని మీరందరూ నోచుకున్నందుకు కూడా మనందరం ఈ సాయంకాలాన్ని చిరస్మరణీయం చేసుకునే అవకాశం మనందరికీ కలిగిందని చెప్తున్నాను. అదేవిధంగా ఈ సూర్యాపేట చరిత్రలో ఒక భాగమైనటువంటి కవిరాజు కవి సమ్మేళనం ఏప్రిల్ 21 మనం కవిరాజు గారి మీద ఒక ప్రత్యేక సంచికలు తీసాం. మొన్ననే వారు స్వర్గస్థులైన తర్వాత సంస్మరణ సంచికలు కూడా తీసాం. ఎవరు రాసినా, ఎవరు తీసినా ఒక నిబద్ధతతోటి ఒక కవి సమ్మేళన కార్యక్రమాన్ని అలీమియా అనే ఒక వ్యక్తి వర్షం కురవని, పిడుగులు పడని, ఎన్ని ప్రతికూల పరిస్థితులు అన్నా కానీ ఏప్రిల్ 21 నాడే 56 సంవత్సరాలు ఆయన నిర్వహించి 50వ సంవత్సరం సందర్భంగా దాన్ని వయోవృద్ధులు అనారోగ్యం కారణంగా మనం వికాస వేదిక మాకు అప్పచెప్తే ఇది 8వ సంవత్సరంగా మేము ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఆ ఏప్రిల్ 21 ఒక చారిత్రక సందర్భాన్ని నాకు ఒక అవకాశంగా అందిపుచ్చుకుని చేయడానికి నాకు సహకరించిన మా మన వికాస వేదిక మిత్రులు, అదేవిధంగా నాకు సహకరించిన మా బ్యాంక్ చైర్మన్ గౌరవనీయులు నీల మహాదేవ్ గారు, అదేవిధంగా మా బ్యాంకు పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లు, మిత్రులందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అట్లాగే కేవలం కవి సమ్మేళనమే కాకుండా ఒక పుస్తక ఆవిష్కరణ కానీ, ఒక పుస్తక పరిచయం కానీ చేయడం అనేది ఆనవాయితీగా చాలా సంవత్సరాలుగా వస్తుంది. ఈనాడు మనం సోదరుడు ఈనాడు సాహిత్య లోకంలో కొత్త వరుడితో ఒక నాస్టాల్జియా పోయిట్రీ తోటి ముందుకొచ్చి తన 2వ సంకలనాన్ని పచ్చబొట్టు పేరు మీద తీసుకొచ్చిన తుల శ్రీనివాస్ గారి కవితా సంకలనాన్ని ఈ రోజు మనం ఈ వేదిక మీద ఆవిష్కరించుకుంటూ గురించి క్లుప్తంగా గౌరవనీయులు పెద్దలు డాక్టర్ సాగర్ సత్యయ్య గారు మనకు వివరిస్తారు. అట్లాగే నాకు సహకరిస్తున్నటువంటి ఎప్పటి నుంచో ఈ కవి సమ్మేళనం సహకరిస్తున్న షిజర్ గారు, ఈ కార్యక్రమాన్ని మొత్తం అంతా అన్ని పూసలని, అన్ని రకాల మనుల్ని ఒక హారంగా అల్లడానికి గత 20 రోజులుగా అహర్హం శ్రమిస్తున్న సోదరులు వికాస్ విద్యా సంస్థల చైర్మన్ కె రామదాస్ గారు, ముఖ్యంగా ఈ రోజు నేను హెచ్ఆర్కే గారికి పరిచయం కావడానికి కారణభూతులైనటువంటి రామదాస్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అనుకోని అతిథిగా వచ్చిన సాహితీ దురంధరుడు, ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని గొప్ప సాహిత్య అభినవేశం ఉన్నటువంటి పెద్దలు వాడా నాగేందర్ గారు, మా పాలకవర్గ సభ్యులు, వైస్ చైర్మన్ కక్కిరేని చంద్రశేఖర్ గారు, డైరెక్టర్ భువనగిరి భాస్కర్ గారు, ఇంకా ప్రముఖ వస్త్ర వ్యాపారి గండూరు శంకర్ గారు, తోట శ్యామ్ ప్రసాద్ గారు. ఇక ఈ కార్యక్రమానికి అసలు ముఖ్య ఉద్దేశం ప్రతి సంవత్సరం కూడా ఒక సాహితీ ప్రకాండుడికి లేదా సేవ చేసిన వారికి ఒక పురస్కారాన్ని ఇవ్వాలని చెప్పేసి అది మన 50వ సంవత్సరం సందర్భంగా మన వికాస్ వేదిక తీర్మానించింది. 50 సంవత్సరాలు ఈ కవి సమ్మేళన కార్యక్రమం అయిపోయి మనం వికాస్ వేదిక చేపట్టిన తర్వాత అది ఇట్లా కాదండి, 50 సంవత్సరాలు మన కవి సమ్మేళనమే కాదు, ప్రతి సంవత్సరం కూడా సాహిత్యంలో గొప్ప సేవ చేసిన ఒక గొప్ప వ్యక్తికి కవిరాజ్ సాహితీ పురస్కారం ఇద్దామని చెప్పిన తీర్మానానికి అనుగుణంగా 50 సంవత్సరం నుంచి మొట్టమొదటిసారి జూలూరు గౌరీశంకర్ ఇవ్వడం, అట్లా మనం దాన్ని ఒక ఆనవాయితీగా తీసుకుని ఎందరో పెద్దలు సూర్యాపేటకు రావడం, వారందరికీ మనం ఇవ్వడం చేస్తున్న సందర్భంలో ఈ వరుసలో మన కవి సిద్ధార్థ గారు, దర్భశేనం శ్రీనివాస గారు, ప్రసాద్ మూర్తి గారు,
ఇంకా ఇట్లా పేరు గుర్తు రావట్లేదు నాకు. 7 సంవత్సరాలుగా ఎందరో ప్రముఖ వ్యక్తులకు ఇస్తున్న సందర్భంలో ఈసారి మన ఊరు వాడు మనవాడు హైదరాబాద్ లో అందరికి తలలో నాలుగులా ఉండి సాహిత్యం కోసం తన జీవితాన్ని పూర్తిగా పణంగా పెట్టి అన్న పదం చాలా కాన్షియస్ గానే వాడుతున్నాను నేను. పణంగా పెట్టి అర్హం కృషి చేస్తున్న మనవాడైన గురుపాటికి ఈ సంవత్సరం మన అవార్డు ఇద్దామని మా మానవిక తీర్మానించింది. వారిని మనం ఈరోజు మన ఊర్లోనే మన మధ్యలోనే మనం అవార్డు ఇచ్చుకొని మనమే సత్కరించుకునే అవకాశాన్ని మనకు కల్పించిన మీరు మన వికాస్ వేదిక సభ్యులకు ముఖ్యంగా రామ్దాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో భాగమైనటువంటి మన తులసి శ్రీనివాస్ గారి పంచబొట్టు పుస్తకాన్ని ఆవిష్కరణ చేసుకున్న తర్వాత తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. మీ అందరికీ కూడా మరోసారి పునఃస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎక్కువసేపు కొనసాగించుకుంటే సాధ్యంత క్లుప్తంగా ముగించి మనం ఇప్పుడు ఎంత విశాల హృదయం అంటే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు ఏ రచన చేసినా వెంటనే దాన్ని అందిపుచ్చుకుని ఒక వ్యాసం రాయటం, ఏదో పత్రికలో ఒక సమీక్ష రాయటమో, ఒక సభలో వారి గురించి మాట్లాడటం, ఇట్లా వారికి ఉన్నటువంటి సమయాన్ని మొత్తం కూడా సాహిత్య వ్యవసాయం కోసమే ఖర్చు పెడుతూ తీరిక సమయాల్లో మాత్రం బళ్ళ పాటలు చెప్తుంటాడు. కాబట్టి వారు నా పుస్తకాలు కూడా నా అశ్రుస్వర పుస్తకాలు కూడా వారే సమీక్ష వారు ప్రసంగిస్తూ ఇప్పుడు తులసి శ్రీనివాసు 6 సంవత్సరాల కవిబాలుడు మాత్రమే అన్నారు, కానీ వ్యక్తిగా ఇంకా 4 సంవత్సరాల పసిబాలుడే తులసి శ్రీనివాస్. కానీ ఏ బాలుడైనా 6 సంవత్సరాల ఈ కవితాలోకంలోకి వచ్చాడు అని సాగర సత్య గారు చెప్పిన దాన్ని మనందరం నమ్ముతూ, మరి సినిమాలో డైలాగ్ కూడా ఉంది, సభాధ్యక్షుడిగా నేను ఇంకా హాస్యం కూడా పండించాలి కదా, ఎప్పుడు వచ్చామని కాదా నాయా దిగిందా లేదా. అట్లా తులసి శ్రీనివాస్ వచ్చి ఎప్పుడు వచ్చాడని కాదు, 6 సంవత్సరాలు అయినా కానీ మరి కవిత్వం కానీ మన ఉమ్మడి నల్గొండ జిల్లా కవులందరికీ గట్టిగానే దిగింది. అయితే తులసి శ్రీనివాస్ గారి పుస్తకాన్ని ఒక టెక్స్ట్ బుక్ గా తీసుకొని కవిత్వం ఎట్లా ఉంటుంది, కవిత్వం ఎట్లా ఉండాలి అన్న ఒక డైమెన్షన్, అందులో ముందు మాటలో ప్రశ్నలు కూడా చెప్పాడు. ఒక 2-3 డైమెన్షన్లు గట్టిగా పట్టుకున్నాడు తులసి శ్రీనివాస్. ఆ తులసి శ్రీనివాస్ కవిత్వం అంటే అనంతం, దానికి అది మన ఏమంటారు చూసా, మన కాళీ మాత కొన్ని విశ్వరూపంలో కొట్ల డైమెన్షన్స్ ఎట్లా ఉంటాయి, కవిత్వానికి కూడా అన్ని డైమెన్షన్స్ ఉంటాయి. ఒకే డైమెన్షన్ లో ఒక్కో కవి పట్టుకుంటాడు. తులసి శ్రీనివాస్ గారు పట్టుకున్న డైమెన్షన్ ఏంటంటే అది మన గత స్మృతుల కవిత్వం, నాస్టాల్జియా కవిత్వం, మన చిన్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాల కవిత్వం, చిన్న పసిపిల్లల కవిత్వం. చెప్పాడు కదా 6 సంవత్సరాల బాలుడు అని, అట్లా చాలా అమాయకంగా స్వచ్ఛంగా ఉంటుంది కవిత్వం. ఆయన లేనిపోని వేషాలు ఏ వేడి మొత్తం చదివాను, ఇచ్చాడు పుస్తకం. ఏ వేషాలు ఎక్స్ట్రాలు ఏ వేడు, ఎవరిదో ఒక కవిత్వాన్ని పట్టుకుని దాన్ని కొంచెం ముందు వెనక పెట్టి భాష మార్చి పుస్తకాలు వేసుకున్న వాళ్ళు మొత్తం కొల్లలుగా తయారవుతున్నారు. అయితే అట్లాంటి వేషాలు ఏమీ వేయకుండా ఆయనకు వచ్చింది, ఆయనకి తెలిసిన దాన్ని నిజాయితీగా ఒప్పుకొని తెచ్చి కవిత్వం రాసి మన ముందు స్వచ్ఛంగా పెట్టాడు. ఆవుపాలలాగా లాంటి చక్కటి కవిత్వం. మీరందరూ కూడా ఎవరైతే ఇప్పుడు కవిత్వం చదివారో ఉండాలి. కొబ్బరి పచ్చడి చేయాలంటే ఏదున్నా లేకపోయినా కొబ్బరి ఉండాలి. కవిత్వం అంటే నిజంగా కవిత్వమే ఉండాలి. కవిత్వం అంటే ఏమిటంటే ఎవరికారి వాళ్ళు నేర్చుకోవాలి తప్ప కవిత్వం మీద నిర్వచనం ఎవరు చెప్పినా మీరు నమ్మబాకండి. మీరు చదివిన దాన్ని అవతల వాళ్ళు బాగుందని చప్పట్లు కొట్టినప్పుడు మాత్రం అది నిజమైన కవిత్వం అన్నమాట. అట్లాగే మరి ఈనాడు మన మధ్యన మన కోసం హైదరాబాద్ నుంచి విచ్చేసిన గుడిపాటి గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించుకుందాం. గుడిపాటి గారిని
పరిచయం చేయాల్సిన అక్కలు ఇక్కడ చాలా మంది సూర్యాపేట వస్తే అందరికీ చాలా వరకు తెలుసు. అయినప్పటికీ సభా మర్యాద ప్రకారం రామదాస్ గారిని, గుడిపాటి గారి గురించి, కవిరాజు ఈ కవి సమ్మేళనం గురించి క్లుప్తంగా ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత గుడిపాటి గారికి ఈరోజు మన కవిరాజ్ గారి 58వ కవి సమ్మేళన సందర్భంగా కూడా 8వ కవిరాజ్ స్మారక సాహితీ పురస్కారాన్ని మనం ప్రదానం చేద్దాం. మన గుడిపాటి గారిని పరిచయం చేయవలసిందిగా రామదాస్ గారిని. 62 ఏళ్ల క్రితం ఇక్కడే సూర్యాపేటలో పుట్టారు. వాళ్ళ నాన్నగారు గుడిపాటి సత్యనారాయణ గారు, అమ్మగారు ధనలక్ష్మి గారు. ఇక్కడే చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే చదువుకొని ఎస్వి డిగ్రీ కాలేజీలో మా సహాధ్యాయి BA ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నేను గుడిపాటి సాహిత్యాలు ఉన్నప్పుడు గుడిపాటి బృందంగా ఉన్నటువంటి 2-3 పేర్లు చెప్పాలి. ఒకరేమో మాజీ మంత్రి ప్లస్ ఎమ్మెల్యే జగదీష్ కూడా వారి క్లాస్మేట్. ఇంకో ఎమ్మెల్సీ గారు తక్కెలపల్లి రవీంద్రరావు గారు కూడా గుడిపాటి క్లాస్మేట్. అక్కడ బీజేపీలో ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి పాపారావు గారు కూడా గుడిపాటి క్లాస్మేట్. ఇంకా చాలా మంది ఇక్కడ రఫీయుద్దీన్ గారు మిత్రులందరూ కూడా గుడిపాటి క్లాస్మేట్స్ లో ఉన్నవాడు. మేము అందరం కూడా అప్పుడు ఎందుకంటే గుడిపాటి కోళ్ళ పెద్ద కోళ్ళ కొడుకు కోళ్ళ చిన్న కొడుకుల్లా మేము అందరం కూడా కవితలు రాస్తూ ఆయన చెప్తుండేవాళ్ళం. ఈవెన్ మంత్రి గారు కూడా జగదీష్ గారు చెప్పారు, నేను ఎప్పుడు కవితలు రాసినా కానీ గుడిపాటికి వెళ్ళి చూపించేవాడిని అని చెప్పేసి. మా అందరికి మిత్రుడు ఉండేవాడు అయ్యమని, ఆ నయం గారు ఇప్పుడు లేరు, శిరీష అందరం గ్రూప్గా ఉండేవాళ్ళం. కేవీఎల్ వీళ్ళందరం కూడా ధర్మభిక్షం గారి పాలనప్పుడు ASF అంత ఉన్నప్పుడు CPI పట్టణాఫీస్లో మేమంతా కూర్చునేవాళ్ళం. అక్కడ వేణుగోపాల దేవాలయం దగ్గర. గుడిపాటి ఇక్కడ ఎస్వి డిగ్రీ కాలేజీలో చేసిన తర్వాత ఉస్మానియాలో MA పొలిటికల్ సైన్స్లో చేరి అక్కడ గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత BCJలో BEd పూర్తి చేశాడు. ఇప్పటివరకు ఆయనవి 11 పుస్తకాలు వచ్చాయి. పాలపిట్ట పేరుతో దాదాపు 100కు పైగా పుస్తకాలు తీసుకొచ్చారు. ప్రపంచ సాహిత్యంలోని మేలిమి రచయితల పరిచయ వ్యాసాలు, విమర్శా వ్యాసంగా సంబంధించిన అనేక పుస్తకాలు, కలం పేరుతో కూడా మరో 2 పుస్తకాలు ఎన్నో వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ విమర్శన గంధ పురస్కారం కూడా పొందింది వారిని. అదేవిధంగా కవిత్వం, కథ, విమర్శ, జీవిత చరిత్ర ప్రక్రియలో అన్నింటిలో కూడా గుడిపాటి అందవేసిన చెయ్యి. జర్నలిజంపై మమకారం, సాహిత్యంపై ఆసక్తి, చదువుకునే రోజుల్లో చైతన్యవాణి, ప్రజావాణి, లిఖిత పత్రికల నిర్వహణ అప్పట్లో మా డిగ్రీ కాలేజీలో నిర్వహించేవాళ్ళు. అప్పుడు డిగ్రీలో ఉండగానే స్రవంతి అనే ఒక సైక్లో స్టైల్ పత్రిక మాతో పాటుగా ఇప్పుడు ఉజున్నారు ఈనాడు విలేకరు నరేందర్ రెడ్డి గారు ఉండేవారు మా టైంలో. అదేవిధంగా పాలపిట్ట బుక్స్ కిందగా ఎడిటర్గా దాదాపు 100కు పైగా పుస్తకాలని గుడిపాటి ఎడిట్ చేశారు. ఇలా సొంతంగా రాసిన వాటికన్నా వివిధ కలంపేర్లతో చేసిన రచనలు అనేకం. ఈ 100 కాకుండా వృత్తికి సంబంధించి వస్తే లెక్చరర్ కాబోయి ఆయన జర్నలిస్ట్ అయ్యాడు. ఉస్మానియాలో చదువుకునే రోజుల్లోనే కొంతకాలం సాయంకాలం దినపత్రికల్లో పనిచేశారు సర్వేటర్గా. ఆ తర్వాత నలుపు పక్ష పత్రికల్లో కొన్నాళ్ళు సంపాదకులుగా ఉన్నారు. తర్వాత ఆంధ్రజ్యోతిలో దినపత్రికలో 4 ఏళ్ళు పనిచేశారు 8 పేజీలో. తర్వాత వార్తలో చాలా కాలం 15 నుంచి 20 సంవత్సరాల పాటు సండే ఎడిటర్గా పనిచేశారు. ఆదివారం ఫీచర్స్ ఎడిటర్గా ఉన్నారు. ఫీచర్ జర్నలిజంలో అనేక ధోరణులు గుడిపాటి ప్రవేశపెట్టినవి అవన్నీ కూడా. అదేవిధంగా ఆ తర్వాత నవ తెలంగాణ దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశారు. ప్రస్తుతం పాలపిట్ట బుక్స్ ప్రచురణ సంస్థ నిర్వహిస్తున్నారు. ఇది సూక్ష్మంగా స్థూలంగా మా మిత్రుడు గుడిపాటి గురించి పరిచయం. ధన్యవాదాలు. అన్నదానికి 1,00,000 కారణాలు చూపొచ్చు. ఎందుకంటే జీవితం మొత్తం కూడా అక్షరానికి ఉడిగం చేసి ఆయన సంపాదించుకున్నది ఏమి లేదు. నాకు బాగా చాలా దగ్గర గత 20-25 సంవత్సరాలుగా బాగా దగ్గరగా నేను చూస్తున్నాను వారిని. ఈరోజు సాహిత్యం కానీ, కవిత్వం కానీ, అక్షరం కూడా గొప్ప కమర్షియల్ వ్యాపారం అయిపోయిన సందర్భంలో 4 వాక్యాలు సరిగా రాయలేని వాళ్ళు, మధ్య అన్నదానికో బాధ అన్నదానికి ఒత్తు దాకుండాలా అని తెలియని వాళ్ళు కూడా ఈరోజు హైదరాబాద్లో టీవీలలో పెద్ద పెద్ద ఇంట్లో రాసేసి ఎక్కడెక్కడి నుంచో కొన్ని పేరాలు తస్కరించేసి టీవీలలో గొప్ప గొప్ప వాళ్ళుగా చలానా అయిపోతూ ఇంపోర్టెడ్ కార్లు తిరుగుతున్న ఈ సాహితీ ప్రకాండల మధ్యలో స్వచ్ఛమైన ముత్యంలాగా గుడిపాటి గారు ఒక చిన్న సరళమైన వాక్యం రాస్తూ చిన్న ప్రచురణ సంస్థ నడుపుతూ ఇంకా ఎవరో వస్తారు ఏదో చేస్తారు, ఈ సాహిత్యం మళ్ళీ ఇంత ముందులాగే చాలా శుభ్రంగాను
చాలా హాయిగానే ఉంటుందని నమ్ముతూ మనందరి మధ్యలో సాహిత్యం కోసమే పనిచేస్తున్న ఒక అమాయకమైన, స్వచ్ఛమైన, అచ్చమైన మనిషి గుడిపాటి గారు. ఈ అచ్చమైన మనిషికి మనం ఈరోజు మనవాడు, మన సూర్యాపేట వాడు, మన మధ్యలో పెరిగిన వాడికి మనం అవార్డు ఇద్దామని చెప్పి నేను గుడిపాటిని అడిగితే నాకు ఎందుకంటే నేను చిన్నవాడిని, పైగా కవిరాజు గారి శిష్యులకి కూడా ఏం బాగుంటుంది, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇద్దామండి అని అన్నారు. అయితే వారు కవిరాజు శిష్యుడు కావడం వారు చేసిన తప్పేం కాదు, కానీ గత 25 సంవత్సరాలుగా వారు ప్రచురణ సంస్థలు ఎన్నెన్ని గొప్ప గొప్ప పుస్తకాలు వేశాడు. లాభాపేక్ష లేకుండా ఎవరు గొప్పగా రాస్తే, ఎవరు బాగా రాస్తే వాళ్ళ పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఎంతో కష్టపడి వాటిని కంపోజ్ చేయించి పుస్తకాలుగా తీసుకొచ్చి మన అంగళ్ళల్లో పెట్టించి వాటిని అమ్మడానికి తను పెట్టుబడి రావడానికి కష్టపడుతూ నష్టపడుతూ కూడా ఇప్పటికీ కూడా ఈ సాహిత్య కార్యక్రమాన్ని, సాహితీ కార్యక్రమాన్ని పాపం తన దినచర్యగా పొద్దున వస్తారు, ఆ బాలలింగంపల్లి ప్రచురణ సంస్థలో కూర్చుంటారు, పొద్దులేస్తే సాయంకాలం వరకు ఆయన 24 గంటలు ఇచ్చే సాహిత్యం గురించి. మేమందరం ఏదో టీచర్లుగా ఉంటాం, బ్యాంకర్లుగా ఉంటాం, ఇంకోలాగా ఉంటాం. దీర్ఘ సమయాల్లో మా రొట్టె, మా కూర మేము సంపాదించుకుని మిగతా సమయంలో మేమందరం పెద్ద సాహిత్యకారులను పోజులు కొట్టే ప్రపంచంలో ఆయన బ్రెడ్ అండ్ బటర్ కూడా సాహిత్యం అయ్యి ఉండి కూడా మనందరి మధ్యలో ఇంత అచ్చంగా స్వచ్ఛంగా ఉన్న మనుషులు చాలా అందులో ఉంటారు. నేను ఎందుకు కవిరాజు గారితో సమ్మేళనం ఎందుకు నిర్వహిస్తున్నానంటే నేను పోయి కూడా రాస్తాను. అంతరించిపోతున్న అరుదైన మనుషులలో కవిరాజు గారు ఒకరు. నిజంగా చెప్పాలంటే ఆ తర్వాత తరంలో, రామదాస్ గారి తరంలో, మా తరంలో కూడా అంతరించిపోతున్న అరుదైన నిజాయితీ పరుడైన గుడిపాటి గారికి ఆయన చేసిన సేవకి ఈరోజు కవిరాజు గారి స్మారక సాహిత్య పురస్కారం మనం తప్పకుండా ఇవ్వాలి. నిజంగా ఆ అవార్డు ఇద్దామని నిర్ణయించిన మా కమిటీ సభ్యులందరికీ, మా మిత్రులందరికీ కూడా నేను కమిటీ అధ్యక్షుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవార్డును తీసుకోవాల్సిందిగా గుడిపాటి గారిని వినమ్రంగా వేడుకుంటున్నాను. ప్లీజ్. గట్టిగా చప్పట్లు కొట్టండి బాబు. ఇది ఒక గొప్ప అద్భుతమైన సన్నివేశం. ఇది చాలా ఆర్తిగల సన్నివేశం. దీన్ని మన హృదయాల్లో పొందుకోవాల్సిన సందర్భం. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి గుడిపాటి గారికి. ఒక చిన్న పర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు. వారు శ్రీమతి శకుంతల గారు కూడా ఇక్కడ ఉన్నట్లుగా రామదాస్ గారు చెప్తున్నారు. వారు వేదిక మీదకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ చేస్తున్నటువంటి శ్రీమతి శకుంతల గారిని అభినందిస్తూ ముందుకు రండి. ఓకే. ఈ సభా సందర్భంగా టైం లేదు కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పలేదు, కానీ తెలుగులో ఎంతో మందికి రాకూడని వాళ్లకు రావాల్సిన దానికంటే ఎక్కువ పేరు వచ్చింది. కావున రావాల్సిన గుడిపాటికి మాత్రం రావాల్సినంత పేరు రాలేదు. అయినా కూడా నిజమైన సాహితీ పరుల హృదయాల్లో గుడిపాటి స్థానం ఎప్పుడు చిరస్మరణీయంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే గుడిపాటి మంచి విమర్శకుడు, మంచి జర్నలిస్టు, అన్నిటికంటే గొప్ప ఎడిటింగ్ సామర్థ్యం కావాలన్నమాట. గొప్ప ఎడిటర్. మేము ఏ కవితలు పంపినా, ఏ వ్యాసాలు పంపినా అది ఎక్కడ ఎడిట్ చేయాలో అక్కడ ఎడిట్ చేసి అది ఎట్లా వేయటంలో ఆయన చాలా దిట్ట. ఆ విషయం పెద్దిరెడ్డి గణేష్ గారికి కూడా తెలుసు. ముఖ్యంగా అది బాగా మేము చెప్పుకునే విషయం. మంచి ఇవ్వడం అనేది గుడిపాట్లో మనకు తెలిసే గొప్ప విషయం. అట్లాగే ఇంకొకటి, వార్తకు 11 ఏళ్ళు పనిచేసింది. స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా నేను బలపరుస్తున్నాను. ఎందుకంటే ఎవరు గొప్ప వ్యక్తులు ఉన్నా వారిని పట్టుకునే ప్రత్యేక సంచికలేసే దురలవాటు ఉన్న గుడిపాటి గారి అని చెప్పిన పాడం నాగేందర్ గారి స్టేట్మెంట్ బలపరుస్తూ సూర్యాపేట మహానుభావుడు అనేటువంటి మేళా సత్యనారాయణ గారు, మా బ్యాంక్ పూర్వ చైర్మన్ అయినటువంటి మేళా సత్యనారాయణ గారి జీవిత చరిత్రని సూర్యాపేటకు కనీసం ఒక 30 సార్లు హైదరాబాద్ నుంచి వచ్చి వారి జీవిత చరిత్ర అంతా మేము రికార్డ్ చేసి ఆ రికార్డు కూడా క్రోడీకరించి ఒక 2 సంవత్సరాలు కష్టపడి పారిశ్రామికుడు అన్న పుస్తకాన్ని గుడిపాటి గారే ఈ పుస్తకం తీయడం జరిగింది. అయితే దీన్ని గొప్పగా సూర్యాపేటలో ఎంతో కొన్ని వేలాది మంది సమక్షంలో మనం ఆ రోజు ఆవిష్కరించుకున్నాం. అయితే ఆ సభకి
చాలా సిగ్గుపడి గుడిపడిగా రాలేదనుకునేది వేరే విషయం. అయితే వారి పక్కన సహారైతేదిగా నా పేరు కూడా ఉన్నందుకు నేను గర్విస్తూ పగడాల నాగేంద్ర గారి స్టేట్మెంట్లన్నీ నిజమే అని చెప్పి నేను ఒప్పుకుంటూ మరి ఈ ఈ సభ పూర్వం కాస్త విస్తృతమవుతుంది కనుక దయచేసి మిగిలిన స్పీకర్లు అందరూ కూడా వారి యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ మనకి ఈ రోజు హైదరాబాద్ నుంచి ఎంతో శ్రమ కూర్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చెమటోడుస్తున్నటువంటి మన ముఖ్య అతిథి హెచ్ఆర్కే గారికి కాస్త సమయిద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇది పచ్చబొట్టు చెరిగిపోదు అని. నిజమే, ఇది చెరిగిపోని పచ్చబొట్టు. సాహిత్య చరిత్రలో స్థిరంగా నిలిచిపోయే పచ్చబొట్టు కుల శ్రీనివాస్ గారి పచ్చబొట్టు. కుల శ్రీనివాస్ గారి నేపథ్యాన్ని ఒక్క నిమిషంలో చెప్పాలంటే, ఆయన కవిగా ఆయన వయస్సు 6 సంవత్సరాలు. ఆయన నిజానికి 46 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ కవిగా ఆయన వయస్సు 6 సంవత్సరాలే. 2000 సంవత్సరానికి పూర్వం, కరోనాకు పూర్వం ఆయన కవిని ఆయనకు కూడా తెలియదు, మనకు కాదు, నగరికల్ పక్కింటి కూడా తెలియదు. కానీ ఒక్కసారిగా పెను తుఫాన్లా దూసుకొచ్చాడు. ఈనాడు పెట్టిన కరోనా పోటీల్లో రాష్ట్ర స్థాయి బహుమతులు గెలుచుకున్నాడు. ఎవరి కుల శ్రీనివాసాన్ని మేము అటు ఇటు కలుపుకుంటుండగానే ఇదిగో నేనే అంటూ చింతలతో ముందుకు వచ్చాడు. సంచలనం సృష్టించారు. 2 రాష్ట్రాల్లో 8 అవార్డులను గెలుచుకున్నారు చింతలతో. ఆ తర్వాత ఇక అంత పెను సంచలనంతో ముందుకు వచ్చిన వ్యక్తి 2వ పుస్తకం పై ఎట్లాగో కవిలోకంలో ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. ఆ ఆసక్తిని ఏమాత్రం పోగొట్టుకోకుండా మరింత పదునైన అస్త్రాలతో మన ముందుకు వచ్చారు పచ్చబొట్టు ద్వారా. ఈ పచ్చబొట్టు పుస్తకాన్ని నేనైతే గంటగా మాట్లాడగలుగుతాను సార్, మీరు ఇచ్చిన 10 నిమిషాల్లో పూర్తి చేస్తాను ఇప్పుడు. కాబట్టి కొండను అద్దంలో చూపే ప్రయత్నం చేస్తాను. చాలా గొప్ప కవితలు ఉన్నాయి ఇందులో. ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇందులో ఏ కవితను పట్టుకున్నా, ఏ కవిత్వ వాక్యాన్ని పట్టుకున్నా కవిత్వం లేని వాక్యం ఈ పుస్తకంలో ఉండదు, భరోసాతో చెప్పగలను. అంటే ప్రతి వాక్యంలో కవిత్వం పొంగిపోలే విధంగా ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంది. మానవీయ బంధాలు ఉంటాయి. పెద్దిరెడ్డి సార్ చెప్పినట్టు నోస్టాలజియా కవిత్వం ఉంటుంది. అదేవిధంగా పేదల పక్షాన ఈ కవి నిలబడతాడు. స్నేహం అంటే ప్రారంభిస్తాడు. ఇవన్నీ ఈ కవిత్వంలో మనకు కనిపిస్తాయి. ఈ కవిత్వంలో ఒక 2 కవితలు ఉంటాయి. ఒకటి నీతి గల పువ్వ, రెండవది చెమట రంగు పతాకం. ఈ నీతి గల పువ్వ, చెమట రంగు పతాకం 2 కూడా, నీతి గల పువ్వ అనేది ఆకుకూరలు అమ్ముకునేటటువంటి ఒక స్త్రీని చాలా గొప్పగా కవిత్వంలో అదొక స్కెచ్ అనొచ్చు. చాలా అద్భుతంగా నీతి గల పువ్వ అనేటటువంటి పోయం ఆవిష్కరించారు. ఎట్లా అంటే మన ఆకుకూరలు అమ్ముకునే ఆమె, కూరగాయలు అమ్మేట ఆమె కోడి పుంజును నిద్రలేపి ఇంటిని ఇగరం చేసి గంపనెత్తుకొని సూర్యుని దిక్కుకొస్తుంది. ఎర్ర జలకలల్లా పచ్చకూరలు, నల్లరేగలల్లా కాయకూరలు విరగగాసే ఆ గంప ఆదివారం వస్తే అంగడి వేషం వేస్తుంది. ఆఖరికాయను అమ్ముకోవాలన్న ఆశ అరిసి అరిసి అంటికి పావుషేర్ అవుతుంది. ఉప్ప కుర్పట్లో పెడితే తన ముఖం ఆరిపోయిన పుట్టికూర అవుతుంది. గీసి బేరమాడే ఏసీ కారు వచ్చినప్పుడు గిరాకీ వదులుకోవడానికి ధైర్యం చాలని ఆ నిర్భాగ్యురాలు కొసడుకు కొట్లాడే కొంచెం బుద్ధికి ఉసురు లేని ఒంటి ఊపిరైతుంది. నెత్తు నేలబడ్డప్పుడే నెత్తికెక్కిన ఆ గబ్బకు నెత్తురు సచ్చిందాకా తెలియదు. పిడికెడు నీతి మెతుకులకు వేరే తోమలు ఉంటాయని. ఇట్లా చాలా గొప్పగా ఒక కూరగాయలు అమ్మే స్త్రీని మన కళ్ళ ముందు నిలబెట్టగలిగినటువంటి సమర్థత మనకు కుల శ్రీనివాస్ గారి కవిత్వంలో కనిపిస్తుంది. వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల ఈనాటి యువత అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ రాసిన కవిత భూమంత శర. ఇంకోటి కడుపు తీపి అనే కవిత కూడా వృద్ధులైన కొడుకు వలసపోతున్నప్పుడు తన తల్లిలో తండ్రి కొడుకుకు చెప్పేటటువంటి శుద్ధులు ఉన్నటువంటి కవిత కడుపు తీపి. ఈ 2 కూడా తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న అనుబంధాన్ని, ప్రేమను చూపిస్తాయి. పసిడి ప్రపంచం అని మరొక మంచి కవిత ఉంది. ఇది పిల్లలకు పాఠం చెప్తున్నందుకు తాను గురువుగా ఎంత సంతోషపడుతున్నాడో కవి ఇందులో చెప్తాడు. ప్రతి కవితను కోట్ చేయాల్సిన కవిత సార్ సమయం లేదు కాబట్టి చేయలేకపోతున్నాం. నెలపొడుపు, అలాంటోడు అని 2 కవితలు ఉన్నాయి. ఈ నెలపొడుపు ఏంటి అంటే తన మిత్రుడైన
తో తన యొక్క అనుబంధాన్ని వివరించే కవిత సాహిత్య ప్రపంచంలో చాలా వైరల్ అయింది ఈ కవిత. ఇప్పటికీ కూడా ఫేస్బుక్ లో చూస్తే వందల కొద్ది కామెంట్లు ఉంటాయి ఆ కవిత కింద. అట్లాంటి నెలపొరుపు కవిత. అలాంటోడు నాకు ఇట్లాంటోడు కావాలి అంటే ఇలాంటోడు కావాలి అని తన స్నేహం గురించి చెప్పేటటువంటి కవిత ఒకటి కనిపిస్తుంది. అలాంటోడు కవితలకి భలే ఉంటాయి. మండే ఎండలకు సూర్యుడికి దూపైతున్నట్టుంది. చెరువులకు చెరువులు తాగేస్తున్నాడు, చెరువులకు చెరువులు తెగ తాగేస్తున్నాడు. నెత్తిల అగ్గి కురిసినా కాళ్ళకు బొబ్బలెక్కినా ఇడిపిడుపు కలదిరుగుతుండు. కాల్చేది ఎండ ఆకల. ఇప్పుడు ఎండకు భయపడి కష్టజీవి ఆగడు కదా, కాల్చేది ఎండ ఆకల. సాయి మొల ఇరిగి సప్పున ఆగినట్టుంది సప్తగుర్రాల రథం. 1 గంటకు ఒళ్ళంతా గాయగాయి. మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వేళలో సూర్యుడు కదలక మెదలక పైనే ఉన్నప్పుడు కవి భావనాది. ఆకాశంలో ఎవడో అగ్గిరాజు చేసినట్టున్నాడు. తారలేని సూర్యుడు పరిగెత్తి పరిగెత్తి పడమటి సముద్రంలో దూకుతున్నాడు. ఇట్లాంటి కవిత్వం తులసి శ్రీనివాస్ గారి కవిత్వంలో మనం గమనించవచ్చు. ఇంకా చూసే కళ్ళను బట్టి ఉంటుంది అనడానికి చాలా గొప్ప కవిత రాశారు. దీనికి రావాల్సినంత పేరు రాలేదనిపిస్తుంది ఆ పోయి నాకు. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి కవిత. స్త్రీ గొప్పదనాన్ని రాసిన కవిత దృష్టి పరిమళం. పై కాంక్షను ఎందుకు అలా గుచ్చుతావు? నెత్తురు అమృతం చేసే యంత్రాలని. కంటి సూదులతో నడుమును ఎందుకు అలా పొడుస్తావు? నీ లేత చేతుల లతలు ఒకప్పుడు అందంగా అల్లుకున్న ఆధారం అది. నావిని చూస్తూ నాలుకను ఎందుకు అలా ఖర్చుకుంటావు? నీ జన్మధాతువులను నిక్షిప్తం చేసిన పేటిక బాహ్య రూపం అది. పెదవులపై ఊహలముద్రలను ఎందుకు అలా ఉసుగొలుపుతావు? నీ నుదిటిపై బీజాక్షరాలు ఆర్తిగా లిఖించిన అమృత లేఖనులవి. అలపులన్నీ తొడల నడుమ ఎందుకు అలా విసురుతావు? విగ్రహాలై వీధుల్లో ఊరేగే దేవుళ్ళ గర్భగుడికి పవిత్ర ద్వారం అది. అవును అవును, ఈ చివరి చూడండి కవి శిల్పం ఎట్లా ఉంటుందంటే, అవును ఆడపిల్లలంటే అవయవాలే కాదు అమ్మ రూపాలు అంటాడు. ఎంత గొప్ప కవిత! చాలా ఇట్లాంటి కవితలు చాలా ఉన్నాయి సార్. ఇటువంటిదే 3వ ధర్మం అని ఒక కవిత రాశారు. నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో వేశ్య మీద కవిత్వం వచ్చింది, కానీ ఈ ట్రాన్స్జెండర్ మీద కవిత్వం వచ్చిందో నాకైతే తెలియదు. ట్రాన్స్జెండర్ మీద చాలా అద్భుతమైన కవిత 3వ ధర్మం అని రాశాడు. ఇది కూడా తప్పకుండా చదివి తీరవలసిన కవిత. నేను పదే పదే పేజీలు మలుపుకోవడంలో టైం వేస్ట్ అవుతుందని నేను వివరించలేకపోతున్నా. 63 పువ్వుడు లేని పువ్వులుగా ఆయన అభివర్ణిస్తారు. ఇంకోటి ద్విజాతి ధ్రువం, చాలా అద్భుతమైన పదబంధం. వారిని ద్విజాతి ధ్రువం అంటారు. పగబట్టిన ప్రకృతి పరిహసించి సృష్టించిన 3వ ధర్మంగా ట్రాన్స్జెండర్ను అభివర్ణిస్తారు. అనుక్షణం ఆలోచనలు పుట్టుక మూలాల్లోకి పరిగెడుతుంటే మసిబారిన పసితనపు గాయాలను ఉక్కు చేతుల చప్పట్లతో కసిగా పారద్రోలుతూ కొంచెపు ప్రపంచపు అవహేళన చూపులు తమ ఒంటిని శూలాల్లా గుచ్చుతున్నా కడుపు గంజి కోసం కల్మషమెరుగని మనస్సుతో పాపపు లోకపు దిష్టి తీస్తూ కాలి కరిగిపోతున్న కర్పూరపు పిల్లలు అంటాడు వాళ్ళు. ఇది తులసి శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి సామాజిక స్పృహ. ఎందుకంటే వీళ్ళని ఎవరు పట్టించుకోరు. అగుపించని అర్ధనారీశ్వరుడిపై అపారమైన భక్తి శ్రద్ధలు ఉన్న సమాజానికి అదే రూపంలో కళ్ళెదుట కదలాడే వారిపై అంతులేని అసహ్యం ఎందుకో అంటూ ఆవేదన చెందుతారు. ఇట్లా చాలా మంచి కవిత్వం ఇందులో చాలా ఉన్నాయి. ఇక నోస్టాల్జియాకు సంబంధించిన కవితలు కూడా చాలా ఉన్నాయి ఇందులో. నల్ల మొలతాడు, చిన్నప్పుడు నల్ల మొలతాడు మనందరికీ చదవగానే మన బాల్యం గుర్తొస్తుంది. నల్ల మొలతాడు గురి అంటే కాదేది కవిత కరహ నరహమన్ శ్రీ అన్నట్టు ఆయన మొదటి పుస్తకంలో బహుశా పిన్నిస్ మీద రాశారు. 2వ సంచిక పిన్నిస్ మీద రాస్తే గోపి సార్ నేను కూడా పిన్నిస్ మీద రాశాను కానీ నీ అంత బాగా రాయలేదయ్యా అన్నాడు. అది గొప్ప అవార్డు ఆయన. అట్లా ఇక్కడ మొలతాడు మీద రాశాడు. ఆపదకు సోపతయ్యే సిమ్మెడ పిన్నీసులకు ఈ మొలతాడే దండెత్తిగా, మొగపోరలకు మొలతాడే కలని తాత చెప్పుడు ఏమో గాని గుండీలూడిన లాగుతో నడిబజాట్లే నగుబాటు కాకుండా ఈ తాడే అక్కెర సుఖం.
ఎంత బాగా చెప్పారు చూడండి. ఎందుకంటే నాగు జారిపోతుంటే మనల్ని కాపాడేది మొత్తాడే కాబట్టి మొత్తాన్ని చాలా అద్భుతం. ఇట్లా ప్రతి వాక్యంలోనూ ఇట్లాంటి అందమైన వాక్యాలు అనేవి ఉన్నాయి. కవిత రాశారు చక్కగా మన సంస్కృతిని కల్చర్ను ఆవిష్కరించిన కవిత ఇది. నాయన పోయినాక దాదాపు మనం మర్చిపోతున్న కల్చర్ని అంత అద్భుతంగా చూపిస్తాడు. ఇట్లా ఏటా పెట్టుకునే ఏటలెల్లమ్మే నాయన వెళ్ళిపోయినాక నవ్వులు కోసుకపోయింది. ఇడుపు ఇడుపుకు జోగడుగుతుంటే జోల నిండా నాయన యాదులే. జోగడగడం అంటే ఎంత డబ్బున్నోడు ఎల్లమ్మ పండుగ చేసినా 4 ఇండ్లు అడుక్కొచ్చి చేయాలనేది పద్ధతి. కాబట్టి జోగడగడం అంటారు అది. అట్లాంటి పదాలు కూడా మనం మర్చిపోతున్నాం. అట్లాంటివి చాలా ఉంటాయి ఇందులో. జల్దికి వెళ్ళేటప్పుడు కలదప్పిన జలకడవల కండోలికి గుండె గోడల పొంటి కారిపోతున్నాయి. జల్దికి వెళ్ళడం అంటే నీళ్ళ కోసం పోతుంటారు కడవలు ఎత్తుకొని. పుట్టగమ్మ వచ్చినాక నాయన వచ్చి కావాలంటాడని అమ్మ మధ్యలో ఒక నమ్మకం పుట్టగన్నెలు కుడుచుకుంది. పుట్టగమ్మడం అనేది కూడా పోయి ఊరు బయట పుట్టను కమ్మి వస్తారు, మళ్ళీ ఎవరైనా ముట్టుకోకుండా ఒకరు కాపలా ఉంటారు అక్కడ. అట్లాంటివి మనం చిన్నప్పుడు చూసిన పండుగ చూస్తే ఎన్ని గుర్తొస్తాయి. గంగ తెప్పు వదిలి వంగి దండం పెడుతుంటే బాయిదరమ్మటి నాయన దలిబలుపుతుండు. నాయన పోయిన తర్వాత వీళ్ళు చేసే ఎల్లమ్మ పండుగ ప్రతి ఘట్టంలోనూ తండ్రి గుర్తొస్తున్న వైనాన్ని కవి చెప్తున్న విధానం ఇది. రంగుల పట్నం మీద కొలువైన దేవుడు నాయన రూపంలో కనిపించాడు. కాళ్ళు గడిగి కన్నదార పోస్తుంటే కంట్లే నీళ్లు ధరలు కట్టినాయి. యాపరిళ్ళలు కప్పి మత్త గొలిపిన మరకపిల్ల సర్గంలో ఉన్న నాయనను రమ్మని పిలిచింది. శంకు తీర్థం పెట్టినా దొంగ దోసిళ్ళు కొట్టినా నాయనతోటే కదా అర్కతి బర్కతి. ఏటా పెట్టుకునే ఏటలేదమ్మే ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఎండికళ్ళు తుడుచుకుంది ఆయన లేడని. ఇది కవి యొక్క స్వామి జాతరను అభివర్ణిస్తూ రాసినటువంటి కవిత ఇది. ఓలింగా ఓలింగా అంటూ గొర్రపోయిన గొంతులన్నీ ఒక్కటై పోతుంటే చెవుల దమ్ములు పడి దిక్కులు ఉక్కిరిబిక్కిరైంది. గజ్జల నాగులు, గండ దీపాలు, బేరీల మోతలు, శివసత్తులాడులు, వీరగంధాలు, వీరగోల సరుకులు, జండీక సప్పుళ్ళు, పోతురాజుల కేకలతో పచ్చికుండ బోనాలు పాపిట్ల పెట్టుకొని సల్లని సూపుల సౌడమ్మ దేవిల ఆ గొల్లతాళ్ళు కదులుతుంటే తొవ్వలన్నీ తీరొక్క రంగు తిరణాలైతే అంటారు. ఇట్లా ఇంకో గీతపై అలుక్కునే ఆనందాల అలుకు పిడిసా అని చెప్తారు. ఇట్లా ప్రాణముద్రలు, ఇది ఆయన బిడ్డల గురించి 3 కవితలు ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి నా భూమి ఆకాశం అనేది బిడ్డ పుట్టినరోజు నాడు రాసిన కవిత. ప్రాణముద్రలు అనేది ఇంకొకటి బిడ్డల గురించి. అందుకనే మన తులసీనన్నకు నిజానికి ఆ హృదయ మార్గం ఎక్కువ, చాలా మెత్తటి మనసున్నవాడు. కాబట్టే భగవంతుడు ఆయన 2 బిడ్డలు ఇచ్చిండు. చాలా అద్భుతంగా నిజంగా బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో ఈ కవితలు చదివితే మనకు అర్థమవుతుంది. చాలా 2 కవితలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. నక్షత్రాలు తూచలేని బిడ్డల ప్రేమ ముందు అనంతాలు కానే కావు. బిడ్డ మన వేరే రాష్ట్రానికి పోతున్నప్పుడు విమానం ఎక్కించినప్పుడు ఆయన మనసులో కలిగినటువంటి భావనను చెప్పేటటువంటిది అనమాట. ఏ లోకం నుండి వస్తారో, ఎందుకు బంధం అవుతారో కానీ ఎద మీద బలమైన పాదముద్రలు అవుతారు అంటాడు. మేము కాని లోకం ఎక్కడుందో చూపమంటూ గుండెను దారపు కండె చేసి పతంగాల్లా పైకెగురుతారు. తండ్రికి తన కూతుర్లే కదూ భూమి ఆకాశాలు. ఇట్లా కూతుర్ల యొక్క అందరం చూసినాం. మోనాలిసా సార్, రైట్. ఆ మోనాలిసా గురించి కూడా దివికాంత అనే అద్భుతమైన కవిత రాశారు. మంత్రసారిగా వ్యవహరించే మంగళి స్త్రీ మీద రాసిన కవిత చాలా ఎవర్ గ్రీన్ పోయం. అదేవిధంగా నిద్రను దేవదూతగా వర్ణిస్తూ రాసినటువంటి పండుగ కవిత. అదేవిధంగా మన చిన్నప్పుడు కొత్తలు పెట్టుకునే పండుగ ఒకటి ఉండేది, ఇప్పుడు మరమాయమైపోయింది అది. ఉగాది అప్పుడు కొత్తట్లు రాగానే ఊర్లో పెద్ద మేదరి ఇంటికి పోయి, దళితుల ఇంటికి పోయి అక్కడ ఇన్ని దోసెడు ఒడ్లు అడుక్కొచ్చుకొని వాటిని రోడ్లో దంచి ముత్తైదు వాళ్ళందరూ కలిసి చేసే పండుగ కొత్తల పండుగ ఉండే. ఆ కొత్తల పండుగను చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. ముందు తరాలకి పండుగను పరిచయం చేసే కవిత ఇది. ఒంటిపూట పళ్ళ మీద రాసినటువంటి బతికినొద్దులు అనే కవిత. అదేవిధంగా కుదిర్చుకున్న పుట్టింటి గడప, ఇది కూడా బిడ్డ మీద రాసినటువంటి కవిత. బిడ్డలు ఇంటి నుంచి పోతున్నప్పుడు కవి మనసులో ఆవేదన అట్లా ఉంటుంది. ఆకురాలిన అడవి, ఊరిడిసి పోయినప్పుడు ఎవరన్నా చూసిండ్రా, ఈ 3 కూడా ఊరు నేపథ్యంలో ఉన్న కవితలు. చాలా గొప్ప నోస్టాల్జియా. పోయి చంపేటప్పుడు తండ్రి హృదయం కూడా అట్లాంటి రెడీమేడ్ ఒకటి ఉంటే బాగుండు అంటాడు అందులో. ఆల్టర్నేట్
హార్ట్ అనేటటువంటి పోయం. దాని భావన చెప్పగలిగారు కానీ ఆ వాక్యం చాలా అందంగా రాశాడు ఆయన. అదేవిధంగా ఇంకపోతే 55వ పేజా సార్. స్క్రిప్టెడ్ ఫినామినా డైరెక్టెడ్ బై ఈవెంట్ మేనేజర్. వెలిపందిరి ప్రాణకళ సంతరించుకున్న ఒక ప్లాస్టిక్ వసంతం, తెరలుగా పరుచుకున్న ఇంపోర్టెడ్ పర్ఫ్యూమ్ సెగల్లో మగతగా తూగుతున్న ప్రింటెడ్ డిజైనర్ కాస్ట్యూమ్స్, పెదవి కొమ్మల్లో రాలిపడుతున్న బ్రాండెడ్ లిప్స్టిక్ తెలుగు పదాలు, నియాన్ లైట్ లో జిగేలు అన్న జోయా లూకాస్ గ్రాండ్ జ్యువెలరీ. ఇట్లా పెళ్లికి ఇప్పుడు మోడర్న్ అన్ని చెప్తాడు. చివరికి ఏమంటారంటే, ప్రకృతిని ప్రతి సృష్టి చేసిన ఆ కృత్రిమ ముత్యపు పందిరి నుండి ఆడపిల్ల అత్తింటి వైపు కదిలిపోతుంటే కడలి కెరటమై పోటెత్తే కళ్ళ గుండెకు ఒక ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ హృదయం ఉంటే ఈ వేదనంతా తప్పేది కదూ. దానికి మాత్రం ప్రత్యామ్నాయం లేదని చెప్తాడు. అట్లా ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది తులసి శ్రీనివాస్ కవితలను చదివి మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఇప్పటికే ఈ పుస్తకం రాకముందే ఫేస్బుక్ లో ప్రపంచం అంతా తిరిగి వచ్చిన పద్యాలు కొన్ని ఉన్నాయి. వాడి తప్పని పద్యం, వాళ్ళ ఇంటి పల్లబర్రె మీద రాసిన పద్యం అది. వల్లాల తీర్నాల, ఇది కూడా చాలా గొప్ప పోయం. అదేవిధంగా గొర్రె గిట్టల గంధం, ఈ కవిత మీద అయితే నేను ప్రత్యేకమైన వ్యాసమే రాసిన. చాలా గొప్ప పోయం, ప్రతి లైన్ లో కూడా కవిత్వం ఉంటుంది. ఇవన్నీ తులసి శ్రీనివాస్ గారి కవిత్వానికి మచ్చు తునకలు మాత్రమే. నాకున్న సమయం దృష్ట్యా ఇంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నందుకు మన్నించాలి. తప్పకుండా పచ్చబొట్టు కవిత్వం చదివితే కవిత్వం ఎట్లా చదవాలో, ఎట్లా రాయాలో కొంత నేర్చుకోవచ్చు. మనం తరగతి గదిలో పిల్లలకు చెప్పేటప్పుడు కవిత్వం అంటే ఏది పడితే అది కాదురా, కవిత్వ వాక్యానికి సామాన్య వాక్యానికి తేడా ఉంటుంది, కవిత్వం అంటే ఇట్లా ఉంటది అని ఈ పుస్తకాన్ని ఉదాహరణగా చూపవచ్చు. అవకాశం ఇచ్చిన పెద్దలకు దాదాపు అన్ని పత్రికలు మూతపడ్డాయి. ఈనాడు వార్త రెండే ఉండేవి. ఈనాడు రామోజీరావు సాహిత్యం వేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఒకటే ఛాంపియన్ వార్త. ఆ వార్తకు 11 సంవత్సరాలు గుడిపాటి ఇన్ఛార్జ్ ఎడిటర్గా పనిచేసాడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఇసుపడుతున్న తరుణంలో తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి వార్తలో వ్యాసాలు, కవితలు వేసిన వ్యక్తి గుడిపాటి. అంత ధైర్యవంతుడు. ఎక్కడ కూడా తెలంగాణ కూడా అస్తిత్వ ఉద్యమంలో ఉద్యమం కదంటే వేసే తప్పేంటి అని ఎడిటర్స్ తోటి, యాజమాన్యంతో మాట్లాడిన సందర్భాలు నేను ఎన్నో చూసిన. అట్లాంటి గొప్ప శక్తివంతుడు. అట్లాగే తెలంగాణ నేల మీద అరుదైన మహాకవి, గాయకుడు. ఓరటెంకద మీద మొట్టమొదలు ఆయన జీవితం పూర్తిగా సంబంధించి పాలపిట్ట ఒక ప్రత్యేక సంచికను తీసుకొచ్చింది సార్ గుడిపాటి. ఇక గోరటెంకద ముందు రాస్తుంటే వేరే బుక్ చదవాల్సిన వస్తుంది. ఆ పాలపిట్ట ప్రత్యేక సంచిక ధరిస్తే చదివితే అర్థమైపోతుంది. నేను యాకూబు గుడిపాటి సారు గోరటెంకద తిరిగిన అన్ని ప్రాంతాలు తిరిగి అలాంటి పుస్తకాలు వేసాను. టైం లేదు కాబట్టి ఒకటే చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గురించి, ఏఎన్ఆర్ గురించి, అఖిల నాగేశ్వరరావు గురించి, శోభరావు గురించి చూసినాం. కృష్ణ ఇల్లు ఇదే తెనాలి. కానీ తెలంగాణ నేల మీద పుట్టిన కవుల గొప్పతనాన్ని నాకు తెలిసి అద్దంలో పెట్టి పుస్తకాల రూపంలో చూపిన ఒకే వ్యక్తి గుడిపాటి. ఒకే ఒక వ్యక్తి గుడిపాటి. అంత బాగా తెలంగాణ నుంచి వచ్చిన కవులను, రచయితలను పరిచయం చేసిన పత్రిక తెలుగునాట మరొకటి లేదని, పాలపిట్ట తప్ప మరొకటి లేదని ఘంటాపరంగా చెప్పగలం. అక్కడ ఉన్న వాళ్లకు లాభాపేక్ష ఉంటుంది. ఇందాక విషయం చెప్పిండు బెదిరెడ్డి గణేష్ గారు. మనుషులు ఒక రకమైన పిచ్చి వాళ్ళు ఉంటారు. 10 మంది డైరెక్టర్లు అవుతారు. గోపాలకృష్ణ, సత్యజిత్ రే, బెనగల్, శ్యామ్ బెనగల్, ఇట్లాంటి వాళ్ళు సాహిత్యంలో ఒక ప్రవృత్తులు అవుతారు. బెదిరెడ్డి గణేష్ గారు కూడా సుధాకాంత్ ఇంకా 10 ఛాంబర్స్ పెట్టుకొని 10 పట్టణాలలో కొంత విస్తరింపజేసి ఇంకేమో చేసుకోవచ్చు. ఎందుకు చేయాలండి ఈ సాహిత్య వేడికి? అదే రకమైన సాహిత్య సేవ, ప్రేమ. అది కాదు. ప్రజలు ప్రేమించింది సూర్యాపేట ప్రజలు మొట్టమొదటి గుడిపాటిని, పెద్దిరెడ్డి గణేష్ గారిని. తర్వాతే సమాజం వాడు ప్రేమించడం మొదలుపెట్టింది. అందరికీ చావుంటుందేమో కానీ కవులకు, కళాకారులకు, నటులకు, కళలు గొప్పగా పాటకారులకు, జీవించే వాళ్లకు మరణం అనేది ఉండదు. వాళ్ళు చచ్చిపోయాక కూడా ఇంకా బాగా జీవిస్తూ ఉంటారు. కళకాలం జీవిస్తారు. ఎప్పుడైతే అక్షరం చచ్చిపోతుందో, ఎప్పుడైతే జ్ఞానం చచ్చిపోద్దో, ఎప్పుడైతే మాధుర్యం చచ్చిపోద్దో, అప్పుడే కళను ప్రేమించే వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి చిరంజీవులైన గుడిపాటి వెంకటేశ్వర గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఈ పురస్కారాన్ని తీసుకున్నందుకు అభినందిస్తూ, ఇంత గొప్పటి పురస్కారానికి
గుడిపాడిని ఎంపిక చేసిన పెద్దిరెడ్డి గణేష్ గారికి మనం వికాస్ వేదికకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతరులందరికీ అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ఆయన వేసిన 2 కవితా సంపుటాలు చాటి చెప్తాయి. ఆయన రాసే ప్రతి వాక్యంలోనూ కవిత్వం ఉంటుంది. ఆయన భావ వ్యక్తీకరణ చాలా ప్రత్యేకమైనది. అది ఆయన ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకున్నది కాదు, సహజం, సహజాతి సహజం. వాన పడితే నేల ఇచ్చే సువాసనంత సహజం, వాన నీళ్లు శలకల్లో పారినంత సహజం, వాన నీటి దారుల్లో ఒట్టి పాదాలతో నడిస్తే ఎంత మృదువుగా మెత్తగా అనుభూతి చెందుతామో అంత మెత్తగా హత్తుకున్నట్లుగా ఉంటుంది. ఈ ప్రపంచంలో బర్రెల గురించి రాసిన మొట్టమొదటి కవిగా శ్రీ తులశ్రీనివాస్ వాస్పేక్ గారు. మన కంచె ఐలయ్య గారు అడుగుతారు, ఏమయ్యా అందరూ గోమాత గోమాత అంటారు, గోమాత పాలు ఎవరు తాగుతున్నారు? అందరూ తాగేది మా బర్రె పాలే కదా, బర్రెల గురించి ఎందుకు రాయరు అనేవాడు. అందుకోసం ఏమో తెలియదు కానీ బర్రె మీద వచ్చిన తొలి కవితగా వాస్పేక్తుంది. ఇది రికార్డు చేయాల్సిన అవసరం కూడా ఉంది. బర్రె మా ఇంటి ఎలవేంటి, వ్యవసాయం సాయం లేనప్పుడు మా అమ్మ సాగిన బర్రెలే బతుకునిచ్చాయి. బర్రె మాకు పెరుగుబో పెట్టింది, బర్రె మాకు అన్నపూర్ణ. ఆయన జీవించిన ప్రదేశాలు జీవభాష సజీవంగా వ్యక్తపరిచిన తీరు మరో చోట చూడలేము. అదే ఆయన శైలి. అమ్మను గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన పలుకులు, ఇరికి చెట్టుకు పెట్టిన నులక మంచపు తట్టెలో పాలిచ్చి పండగట్టి పచ్చగడ్డి కోస్తూ పచ్చ కలుపు తీస్తూ సూర్యుడిని పడమటి గుట్టల్లో పాతిపెట్టి పొత్తిళ్లకు హత్తుకున్న అమ్మ పాదాల గుర్తులే ఈ పచ్చబొట్టు. ఇంతకు మించి ఎవరు చెప్పడానికి కూడా ఏమీ లేదని చెబుతూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు. నా పేరు పెద్దన్న. అందరిలాగే నేను కూడా తులసీనకి ఆయన అభిమాని, అంటే ఆయన అభిమానిస్తానని. మరి వాళ్ళ మార్కెట్స్ లో ఇక్కడ హెచ్ఆర్పి గారు ఉన్నారు. ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారో తెలియక తల్లులు రేప్ చేయబడతారన్నారు. నాకు అర్థం కాలేదు సార్. ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మా నాన్న పాటలు పాడతారు. మా నాన్నకు పోయి అడిగాను. అడిగితే ఆయన ఏదో చెప్పారు కానీ నాకు ఎక్కలేదు. బహుశా నాకు వెళ్ళి చాలా మందికి ఆ వాక్యం చాలా లేటుగా అర్థం అవుతుందేమో. అంటే ఒక స్త్రీ వేదన ఒక సింగిల్ సెంటెన్స్ లో చెప్పడం. అలాగే మా నాయనమ్మ ఉంటారు. ఆవిడ స్విచ్ చేయండి, లైట్ వేయమంటాం మనం అంటాం కదా, లైట్ ఆన్ చేయండి. కవిత్వం ఎట్లా ఉంటుంది అంటే చిన్న చిన్న విషయాల దగ్గరే కవిత్వం ఉంటుంది. ఇప్పుడు హెచ్ఆర్పి గారు చెప్పారు కదా సెంటెన్స్ అట్లా. మా నాయనమ్మ అనేది ఆ వెలుగై అనేది వెలుగేటువంటి అనుకుంటాం మనం. అంటే ఒక చిన్న మామూలు అంశాన్ని కవితాత్మకంగా మార్చడం అనేది ఇప్పుడు ఇందాక పెద్దిరెడ్డి గణేష్ గారు చెప్పారు, బాధకి కింద ఏ ఒత్తు పెట్టాలి, బాగా పెట్టాలా దాగబత్తాలా తెలియని ఉన్నారు కదా. సో కవితాత్మకమైన వాక్యాన్ని రాయడం చాలా తేలిక, అంతే కష్టం. ఆ పని తులసీనివాస్ అనే కవి చాలా తేలిగ్గా చేస్తారు, అంత కష్టమైన పని. ఇందాక ఆ పుస్తకాన్ని నేను కూడా ముందు మాట రాశాను. ఒక 2 నెలల పాటు నా మానసిక ప్రపంచంలో తులసీని గారు తప్ప వేరే మనిషి లేదు. బహుశా మన తెలుగులో కవిత్వం కానీ కథ కానీ నవల ఏది రాసినా ఇప్పుడు హెచ్ఆర్వి గారి మాట ఎక్కడైనా ఇంగ్లీష్లో రాసి ఉంటే ఆయనకు ఒక నోబెల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు తులసీనివాస్ అంటే ఒక కవి బహుశా ఒక మెక్సికోలోనో లేదా నార్త్ అమెరికాలోనో పుట్టిండు అనుకోండి, చాలా అవార్డులు వచ్చాయి. ఇంకోటి ఆయనకు ఒక 8 అవార్డులు వచ్చినాయి చింతలతో. ఒకటి అవేంటి, అవి ఆయనకు వచ్చినాయి, తీసుకున్నాయి కాదు. ఇవాళ వచ్చిన అవార్డులని తీసుకున్నాయి. ఇప్పుడు ఇందాక పెద్దిరెడ్డి గణేష్ గారు చెప్తూ గుడిపాటి గారికి అవార్డు ఇస్తే నేను చిన్నపిల్లవాడిని అని అన్నారు కదా, అలా ఎవరు అనరు. నాకు అవార్డు ఇవ్వరా, ఇంత చేశా అని అనుకుంటారు. సో సిచ్యువేషన్ అలా ఉంది. సో ఎప్పటికైనా ఆర్గానిక్ టమాటాలు, ఆర్గానిక్ పసుపు అమ్ముకుంటారు కదా బయట, అలాగే ఆర్గానిక్ పోయిట్రీ ఏదైనా ఉందంటే హెచ్ఆర్కే గారి రూపంలో, తులసీది గారి రూపంలో, గోరెడ్డి వెంకన్న గారి రూపంలో, ఇలా ఈ ప్రాంతానికి ఉన్న, ఈ ప్రాంతంలోనే ఒక ఆర్గానిక్ స్పృహ, ఒక ఆర్గానిక్ నీడ, ఒక ఆర్గానిక్ తడి, ఒక ఆర్గానిక్ ఊహ. అంటే ఊహలు ఎంత స్వచ్ఛంగా ఉంటే కవిత్వం అంత స్వచ్ఛంగా వస్తుంది. మనం మనసులో కనుక రకరకాల చెడుని నింపుకుంటే ఆ చెడు అనేది ఒక ఊహలాగా వస్తుంది. ఇందాక అన్నాడు కదా,
పాలిళ్ళ గురించి, అంటే ఆడవాళ్ళ బ్రెస్ట్ గురించి ఒక ఇంగ్లీష్ మాట ఉంది, ఉమెన్ వజీనా ఈజ్ ఏ వూండ్ విచ్ నెవర్ హీల్స్ అప్ అని ఉంది. ఉమెన్ వజీనా ఈజ్ ఏ వూండ్, అంటే ఉమెన్ మర్మాంగం అనేది ఒక గాయం, అది ఎప్పటికీ మానదు. అంటే స్త్రీలకి ప్రతి నెల ఒక ఋతుస్రావం జరుగుతూ ఉంటది, ఒక గాయం, ఆ గాయం నుంచి ఎప్పుడు రక్తస్రావం జరుగుతుంది, అది మానని గాయం అన్నాడు. అంటే చూడండి, రోజు చూసే ఆబ్జెక్ట్స్, రోజు చూసే అంశాలే. తులసీన్ గారు కూడా నీతి గల్ల పువ్వు కవితలో ఒక కూరగాయలు అమ్ముకునే ఆమె, మనం చూడలేదు ఆ కూరగాయలు అమ్ముకునే ఆమె, మస్తు గొడవలు పెట్టుకున్నాం ఆమెతో. టమాటాలు 20 రూపాయలకి ఇస్తానంటే కుదరదని బేరాలు ఆడేవాము కదా. అంటే చూసే చూపుని బట్టి, దృష్టిని బట్టి, మనకు ఆ వ్యక్తి పట్ల ఉన్న బాధ్యతను బట్టి మన కవిత్వం ఉంటుంది. ఒక స్వచ్ఛమైన ఆర్గానిక్ పోయిటరీని తులసి శ్రీనివాస్ మనకు అందించారు. నాకు తెలిసి ఈ ప్రాంతం చాలా అదృష్టం చేసుకుంది. ఎక్కడైతే ఇంకొక ఇంగ్లీష్ మాట ఉంది, గుడ్ పోయమ్ యాడెడ్ టు ఏ సొసైటీ దేర్ విల్ బి చేంజ్ అని ఒక మాట ఉంది. అంటే ఒక మంచి కవిత, ఒక మంచి పాట, మంచి వాక్యం పుట్టింది అంటే దాని తాలూకు వైబ్రేషన్ ఎక్కడో సమాజంలో ఉంటుంది అని. సో మంచి పుస్తకం ఫస్ట్ చదవండి. మనం ఎంత బాగా చదువుతూ ఉంటే అంత తక్కువగా రాయటం ఆగిపోతుంటుంది. రాయటం ఆగింది అంటే రాయటం వస్తుందని అర్థం. రాయటం ఆగిపోతుంది అంటే మనం ఖచ్చితంగా కరెక్ట్గా మంచిపోయి మేము ఒకటి రాస్తాము అని అర్థం. గుడిపాటి గారికి గుర్తుందో లేదో, మా ఇంటికి ఈ రోజు బంధువులు వచ్చారని నా పోయి నచ్చేసారు. బహుశా నేను తెలియదు సార్కి. అంటే ఒక లేడీ చనిపోతుంది, ఆమె చూస్తుంది అనమాట, మా ఇంటికి ఈ రోజు బంధువులు వచ్చారు, మా ఆయన నన్ను కొట్టి చంపాడని దాని అర్థం. తాగి నన్ను కొట్టేశాడు అని అర్థం. ఆ పోయం నుంచి నాకు వసంత లక్ష్మి గారి నుంచి కూడా ఒక లేఖ వచ్చింది నాకు. అంటే ఒక మంచి పోయం ఆదరించడానికి పేరు తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడే నేను ఫస్ట్ టైం ఇద్దరిని చూస్తున్నాను. సార్ వాక్యం నాకు గుర్తుంది. అలాగే తులసీన్ అనే ఒక కవి రానున్న ఒక 100 ఏళ్ళ 150 ఏళ్ళలో ఓన్లీ ఆయన రాసిన కవిత వాక్యాలు మాత్రమే గుర్తుంటాయి. లాస్ట్ 1 వర్డ్ గొర్రె గిట్టల గంధం అని ఉంది. గొర్రె గిట్టలు తెలుసుగా మనకి. గొర్రె గిట్టలకి ఉన్న దుమ్ము ధూళి గంధం అన్నాడు ఆయన. మనం అనగమా? ఇప్పుడు పిల్లలు స్కూళ్ళల్లో డర్టీ స్మెల్ వస్తుంది, పాటీ స్మెల్ వస్తుంది అంటారు దాన్ని చూసి. ఇది చెప్పాల్సింది ఎవరు? మనమే. చెమట రంగు పతాకం అన్నాడు. అంటే ఈ భూమి అంతా ఒక చెమటతో నిండుంది. అది అసలు పతాకం ఎగరేయాలి. శ్రమించిన వాళ్ళు, అంటే ఒక మార్క్సిజాన్ని చెప్పడానికి ట్రై చేశాడు ఆయన. అంటే శ్రమజీవులది ఈ ప్రపంచం అని చెప్పాలన్న ఉద్దేశం. అంటే రోజు మనం చూసే 3 ధర్మము, అంటే రకరకాల వ్యక్తుల గురించి ఆ కవిత్వం వండర్ఫుల్ గా రాశారు. సో ఇప్పుడు మనమంతా ఈ సభలో విన్నాం కదా, మన మనసు ఎంత ఆర్గానిక్ గా ఉంది. ఇప్పుడు బ్యాడ్ థాట్స్ లేవు, మంచి కవిత్వం చేసే పని, మంచి ఆలోచనలు ఇవ్వటం. అది గణేష్ అన్నకి ఈ బాలపూరి నేల, బాలపూరి మట్టి ఎప్పటికీ, మట్టితో పాటు నేను కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంత పెద్ద వేదిక మీద ఎక్కడో అనామకుడిగా ఉన్న నన్ను తెచ్చి, నిజంగా నా పచ్చబొట్టు మన లాస్ట్ మంత్ మార్చి 21 రోజు నగరికల్లో పుస్తకావిష్కరణ సమావేశమైంది. ఆ రోజు కూడా నాకు ఇంత స్పేస్, ఇంత గౌరవం, అట్లా నాకు ఇంత సభ చేసిన అట్లా అనిపించలేదు. ఎంతో నాకు నిజంగా ఇది ఒక పుట్టినింటి సంబరంగా, ఒక గొప్పగా ఈ వేదిక మీద నన్ను నిలబెట్టి, నాకు అది నిజంగా అదృష్టము, లేకుంటే జన్మ సంస్కారము, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక జన్మ సంస్కారం అయి ఉంటుంది. లేకుంటే నాకు సుకృతము, పూర్వజన్మ సుకృతము. నన్ను ఇక్కడ గణేష్ అన్న రూపంలో నన్ను ఇక్కడికి పిలిపించి నాకు ఇంత పెద్ద గౌరవం జరగడం, నేను ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంఘటన. అన్న మీకు ఈ సభ సాక్షిగా శతదా సహస్రగా మీకు వందనాలు తెలుపుకుంటున్నా. ఇంకా ఈ కార్యక్రమానికి కవిరాజు మీద నేను పోయినసారి ఒక అందమైన పోయిన రాసిన, అది పుస్తకంలో కూడా వచ్చేసారు. దానికి కూడా మీకు ధన్యవాదాలన్నా. నేను ఆ పోయిమ్స్కి ఏం చదవను. ఈ సందర్భంగా కవిరాజు పురస్కారాన్ని అందుకున్నటువంటి గుడిపాటి సార్ నాకు ఎప్పటి నుంచో ఒక 4-5 సంవత్సరాల నుంచి ఫోన్లో మాట్లాడుకుంటాం, చూడటం ఇదే తెలుసు సార్. హెచ్ఆర్కే సార్ గురించి అయితే అసలు చూస్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు మునాస్ వెంకట్ సార్ మాటలలో మీ గురించి వింటాను సార్. మిమ్మల్ని కూడా చూడటమే కాకుండా నిజంగా గణేష్ అన్న మధ్యలో మీ మధ్యలో కూర్చోవడం నాకు కొంచెం భయం ఉంది.
అది అదృష్టంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా పాడాల నాగేందర్ సార్ చింతలతో సభకు సారు అధ్యక్షత వహించారు. ఆ చింతలతో సక్సెస్ కావడంలో మీ అధ్యక్షత కూడా, ఆ సభ సక్సెస్ కావడం, తర్వాత బుక్ కూడా ప్రజలకు ఆ విధంగా వెళ్ళడంలో మీ పాత్ర కూడా ఉంది సార్. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. రామదాస్ అన్న, మిగతా సార్లు అందరు కూడా, రామదాస్ అన్న నాకు వరుసగా 3వ సంవత్సరం, ప్రతి సంవత్సరం నాకు ఆ ఏప్రిల్ 21 రాగానే అన్నతో దిగిన ఫోటోలు నాకు ఫేస్బుక్ కూడా గుర్తు చేసుకుంటాడు. అన్నని ఎప్పుడు నేను చూసుకుంటా. చాలా చాలా ధన్యవాదాలు అన్న. మీ అందరిని చూస్తుంటే నాకు కన్నుల పండుగ ఉంది. నా గురించి మీరందరూ ఇంత ఓపికతో కొన్ని మాటలు విన్నందుకు నాకు నిజంగా అదృష్టం. మీరందరూ నాకు మీ అందరికీ నేను రుణపడి ఉంటున్నా. నా కోసం అంత దూరం నుంచి సమయాన్ని, శ్రమను, డబ్బును మూడింటిని వెచ్చించి ఇంత దూరం వచ్చేసినటువంటి గడ్డం విజయరావు సార్, చింతలతో మీరు కూడా ఒక వీడియో చేసి పెట్టండి. సార్ ఎవరు నాకు తెలియదు. అప్పుడు వచ్చి ఇంత అభిమానంతో ఇట్లా మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అదేవిధంగా మానవత్తుల పెద్దన్న, ఇప్పుడు సెన్సేషన్ విమర్శకుడు తెలుగు సాహిత్యంలో, చాలా చాలా మంచి మంచి విమర్శలు. ఆ తర్వాత కవి సంగమంలో ధారావాహికగా ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. అన్న నాకు మంచి ఆత్మీయ మిత్రుడు. ఒక 2 సంవత్సరాలుగా పరిచయం. మొన్న ఇది 3వసారి అన్నని చూడడం. యాకూబ్ సార్ కవి సంగమం నిజాం కాలేజీలో కవి సంగమం 2వ తరం సిరీస్ పెట్టినప్పుడు నన్ను సెలెక్ట్ చేసినప్పుడు ఆ సభలో అన్నని చూడడం ఫస్ట్ టైం. తర్వాత మొన్న వాక్యాలు అవి నిజమో కావో తెలియదు, నన్నైతే గట్టిగా మాట్లాడి లేపిండ్రు. మీ అందరు కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సూర్యాపేట ప్రజలందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చిరంజీవి అంటే సినిమా యాక్టర్ కదా, దయచేసి అక్షరం చిరకాలం బతికి చిరంజీవి కనుక ఆ అక్షరానికి అందరూ కూడా తలవలసాల్సింది. తప్పుడు పెద్దిరెడ్డి గారి నిమిత్త మాతృలో సరే. ఇక ఈనాటి సాహితీ పురస్కారాన్ని కవిరాజు గారి శిష్యుడు, కవిరాజు గారితో పాటు ఎంతో కాలం పయనించి కవిరాజు గారి నుంచి స్ఫూర్తి పొంది ఎందరికో స్ఫూర్తిగా తెలిసిన ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు మన రామదాస్ గారు చెప్తున్నారు, మా గుడిపాటి ఇంతకుముందు పోయిమ్స్ రాసేవాడు, ఆయన పోయిమ్స్ నేను కూడా రాసేవాడిని అని. నిజంగా మొన్న ఒక వ్యక్తి, నేను లక్ష్మీ టాకీస్ దగ్గర ఉన్న కాలువ గట్టు మీద కూర్చొని గుడిపాటి కవిత్వం రాస్తుంటే నేను కూడా పక్కన కూర్చొని నేను కూడా రాస్తానని చెప్పి అతని ద్వారా కవిత్వం రాసుకున్న ఒక పత్రికలో నా కవిత్వం కూడా అచ్చయింది. నేను కూడా కవిని అని చెప్పుకోవడానికి ఆ పోయిన ఒకటో రెండో నా దగ్గర ఉన్నాయి. నేను కూడా కవిని అని చెప్పిన ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతని పేరు గుండగంట జగదీష్ రెడ్డి. మొన్నదానిగా మన 10 సంవత్సరాలుగా తెలంగాణ మంత్రిగా ఉన్నాడు. అటువంటి వాళ్ళు కూడా సాక్షాత్గా గుడిపాటి చాలా సాదా సీదాగా ఉండి మన మధ్యలో అతని గురించి కాకుండా అక్షరం గురించి మాత్రం ఎక్కువ చెప్తుంటాడు. ఇప్పుడు కూడా మనందరికీ వారి యొక్క అనుభవాల్ని, ఈనాటి మన సాహిత్య పురస్కారం గురించి 2 మాటలు వారి యొక్క స్పందన తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఊరు తెలుగు సాహిత్యం సూర్యాపేట ఆదరిస్తుంది. మరొకటి ఏంటంటే, తర్వాత కాలంలో గత 20-25 ఏళ్ళుగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు కానీ, విద్యపండ కానీ, వివిధ రకాల ప్రోగ్రాంలు కానీ, చాలా మంది హైదరాబాద్ ఉన్నటువంటి లేదా విజయవాడ ఉన్నటువంటి చాలా మంది పెద్దలకి సూర్యాపేటను పరిచయం చేశారు. పెద్దడి గణేష్ గారు, అలాగే డిస్టల్ మీల మాదేవ్ గారు తిలకనగర్ హై స్కూల్లో కొంచెం ఇతర చదువుకున్నాను. వీలాహంకణ గారి ఇల్లు అక్కడే ఉండేది. ఇక్కడ హై స్కూల్లో మీలా మాదేవ్ గారు కూడా అందరం అక్కడ చదువుకున్నాం. అలాగే కండూరు శంకర్ గారు, చంద్రశేఖర్ గారు, శర్మ గారు, ప్రసాద్, వనగిరి భాస్కర్, శ్రీనివాస్ గారు, ఇవాళ ఈ వేదిక మీద చాలా మంది మిత్రులు ఉన్నారు. ముఖ్యంగా 3 డాక్టరేట్లు ఉన్నారు. ఇంతకుముందు సభలో మాట్లాడి డాక్టర్ కోడాల నాగేందర్, ఈ 3 తెలుగులో PhD చేశారు. నేను PhD చేయలేదు, నేను డాక్టర్ కాదు. నా మిత్రులు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉన్న విషయం. కవిరాజు గారు కవిరాజు టైమ్ ఇన్స్టిట్యూట్లో చేయడం, మా హై స్కూల్ లెవెల్లో మా టైమ్ ఇన్స్టిట్యూట్లో పొద్దున్నే 6 గంటలకు బయలుదేరి 6-7 గంటల మధ్య టైప్ చేయడం అనేది నేర్చుకున్నాను. నేను టైప్ పరీక్ష రాయలేదు, నేర్చుకున్నాను. స్పీడ్ వరకు వచ్చింది. కానీ మా రామదాస్ మాత్రం
స్ప్రెడ్ చాలా లైక్ వైరు హయ్యర్ పాస్ అయ్యాడు. నేను మాత్రం చాలా వరకు నేర్చుకుని వదిలేశాను. కానీ ఆయన నేర్చుకున్నటువంటి ఏజిఎఫ్ఈహెచ్ అనేది మాత్రం చాలా గుర్తుండిపోయింది. ఇక ఇవాళ ముఖ్య అతిథి హెచ్ఆర్కి గారు వారి జర్నీలో కానీ కవిగా కానీ చాలా ఒకే రకమైన ఇన్స్పిరేషన్. 1972 కాలంలో ఏంటంటే వారు ఇక్కడ సూర్యాపేట గాంధీ పార్క్ లో ఇక్కడికి వచ్చారు. ఆయన అప్పటికే ఉద్యమాల్లో ప్రసంగకర్తగా ఉండేవారు. యాదాడి కాశీపతి, జ్వాలాముఖి లాంటి ప్రసంగకర్త తర్వాత చాలా మంచి ఉపన్యాసకుడిగా పేరుంది. కవిగా కన్నా మంచి ఉపన్యాసకుడిగా పేరుండేది. తర్వాత కాలంలో కవిగా, విమోచన పత్రిక ఎడిటర్గా, ఈనాడు పత్రిక ఏటూళ్ళ పేజీ ఇన్ఛార్జిగా, ఇంకా మరి చాలా ప్రస్థానం అనేది కొనసాగుతూ వస్తున్నది. కథకులు, నవలాకారుడు కూడా, కవి కూడా, ఇలా అనేక రకాలైనటువంటి వారు మళ్ళీ స్థిరపెట్టడం అనేది మనకు అందరికీ ఆనందదాయకం విషయం. ఇవాళ కవిరాజ్ దగ్గర గుణమాలు తెచ్చుకుంది. కవిరాజ్ టైపిస్ట్ అనేది రాయాలన్న సంకల్పానికి నాకు ఒక ఇన్స్పిరేషన్. అలాగే 10th క్లాస్లో కవిని కన్నా తల్లి గర్భపు ధన్యము, మృతుడు జంతువాడు మృతుడు గాడు అనేది దాక్షాపత్యం కూడా ఏంటంటే నాకు గొప్ప స్ఫూర్తి. అవన్నీ కూడా ఏంటంటే ఇవాళ చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఆ రోజుల్లో ఏంటంటే మాకు నయీం ఉండేవాడు. నయీం, నేను, రామదాస్, ఆ కవిరాజ్ సభ్యులలో ఇక్కడ సూర్యాపేటటువంటి ప్రముఖులందరూ కూడా, మీలా సత్యనారాయణ గారు కానీ, చుట్టుకొండ సత్యనారాయణ గారు కానీ, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది కూడా పాల్గొనేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మేము 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలంలో ఆ ప్రతిరోజు ఏప్రిల్ 21 అనేది ఒక పెద్ద పండుగ. కవిరాజ్ గారి స్ఫూర్తి కొన్ని ఇవాళ నా ప్రయాణం కానీ, నా మిత్రుల ప్రయాణం కానీ ఇంత దూరం వచ్చామంటే దానికి మూలం కవిరాజ్ గారు. వారి స్ఫూర్తి, వారి యొక్క ఇన్స్పిరేషన్, వారి ప్రేరణ అనేది చాలా గొప్పనటువంటిది. అందువల్ల ఇవాళ సూర్యాపేట నుంచి చాలా మంది కవులకు కూడా, ఈవెన్ సుందర్ రమేష్ కవిగా పేరొందిన వాళ్ళు ఇక్కడ చంద్రకుంటలో ఉండేవాడు. అలాగే సైదాచారి, వీళ్ళందరూ కూడా ఏంటంటే కవిరాజ్ టైప్ చేసుకుంటే అనేది చాలా పెద్ద కూడలి, ఒక సాహిత్య వేదిక. అలాగా ఆనటువంటి వేదికని 100 శతాబ్దం పైగా నడిపినటువంటి కవిరాజ్ గారి పేరుతో ఉన్న పురస్కారం అందుకోవడం అనేది ఆనందదాయకం. వారికి ఈ యొక్క పురస్కారాన్ని ఇవ్వాలనేటువంటి అనవిక పేరు సభ్యులకి వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడ నుంచి ఇంకా చాలా మంది కూడా, గోపిరెడ్డి కానీ, బ్రహ్మం కానీ, ఆ రోజు మదన్మోహన్ సార్ రెడ్డి ఫోరం ఉండేది ఇక్కడ. చంద్రమోహన్ సార్ కానీ, వేరెడ్డి కృష్ణారెడ్డి గారు కానీ, ఆ వేరెడ్డి కృష్ణారెడ్డి గారు మాకు ఇంటర్మీడియట్లో లెక్చరర్గా వచ్చారు. ఆయన చెప్పినట్టు జాన్ కిడ్స్ పోయాం అనేది చాలా బాగుంది. వీళ్ళందరి యొక్క సహకారము, వీళ్ళందరి యొక్క స్ఫూర్తి, వీళ్ళందరి యొక్క ప్రేరణ, ఉత్తేజం వల్ల ఏంటంటే చాలా కొనసాగుతూ ఈ ప్రయాణం, సాహిత్యం నుండి ప్రయాణం కొనసాగడానికి, రావడానికి, కవిగా లేదా రచయితగా చూపించుకోవడానికి ఇంకా చాలా మంది ప్రేరణ ఉంది. ముఖ్యంగా ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ 80-85 మంది కావాలి ఏంటంటే సూర్యాపేట చరిత్రలో ఒక ఉజ్వలమైన ఘట్టమే అది. అనేక రకాల ఉద్యమాలు, అనేక రకమైనటువంటి సాహిత్య వేదికలు, ప్రతి ఉగాది కానీ మిగతా సంస్కృతికి గ్రంథాలయాల్లో ప్రవేశపడాలి. అప్పట్లో మసూద్ అనేటువంటి గ్రంథాలయాలు గారు ఉండేవారు. ఆయన కాలంలో నాకు ఎన్ఓపికి డాక్టరేట్ ఆయన సన్మానించారు. అలాగే సంఖ్యలు తెగాయి అనే నవల మల్లిక్ అనే రాశాడు. ఆయన ఏంటంటే మీకు ఇవాళ నుండి కరీంనగర్ కాలంలో ఉండేవారు. ఆ నవల కూడా ఇక్కడ ఆవిష్కరణ జరిగింది. ఆ రోజుల్లో మల్లేశ్వర సార్ ఉండేది, ఆయన ఇంగ్లీష్ లెక్చరర్. అలాగే డి వెంకటరావు గారు. అన్నిటి ముఖ్య విషయం ఏంటంటే మాకు కవిత్వంలో, సాహిత్యంలో పురుషోత్తమాచార్య గారు, మరికంటి పురుషోత్తమాచార్య గారు మాకు తెలుగు లెక్చరర్. ఆయనకి ఇన్స్పిరేషన్ కూడా. ఆయన ముఖ్యంగా ఎంతో కొంత ఇంగ్లీష్ కూడా ఆయన తెలుగు లెక్చర్ ఇంగ్లీష్లో ట్యూషన్లు చెప్పేవాడు. నేను, రామదాస్, ఇంకొంతమంది వ్యక్తులు వెళ్తే పొద్దున్నే 6 నుంచి 7 గంటల మధ్య ఆయన ఇంట్లో ట్యూషన్కి వెళ్ళేవాడు. ఆయన ఏంటంటే ప్రతి ఇంగ్లీష్ ముక్కని కూడా ఏంటంటే సిగరెట్ బ్యాగ్ మీద ఉన్న ముక్కని కూడా చదువుకునేవాడు. దానికి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవాడు. తెలుగు పండితుడయ్యి, సొంత పండితుడయ్యి తెలుగు కవితలు రాసినప్పటికీ ఇంగ్లీష్ మీద పూర్తి సాధికాల్సినటువంటి పురుషోత్తమాచార్యులు, అలాగే సుబ్బయ్య గారు, వీళ్ళందరూ గొప్ప ఇన్స్పిరేషన్ అనేది మాకుంది. మా క్లాస్మేట్స్ చెప్పాలంటే ఇప్పుడు జయేష్ రెడ్డి గారు, అలాగే నక్కలపల్లి రవీంద్రరావు, ఇంకా చాలా మంది మిత్రులు ఏంటంటే ఈ ప్రయాణంలో మాకు సహాయాలు కానీ, తన ఇన్స్పిరేషన్ కానీ అనేక సహకరిస్తూ చదువుతున్నటువంటి మహేష్ పాత్ర మిత్రుడు తిరుమల ఆనంద్ నాడు, ఇంకా పెద్ద బాధన్న,
మా పెద్దన్న గారు ఇంకా చాలా మంది కవిత్వం ఇస్తారు. అలాగే తులసి శ్రీనివాస్ గురించి చెప్పాలంటే ఏంటంటే మన చింతలతో పుస్తకం నుంచి ముందు పరిచయం అయింది. అలాగే కొన్నిసార్లు మాట్లాడాను. ఆయన మీద ఇంకో ప్రత్యేక విషయాన్ని కూడా నా మనసులో ఉండిపోయింది. ఆయన చెరుకుపల్లిలో పనిచేశారు. చెరుకుపల్లి అనేది మా నాయన గుడిపల్లి సత్యనారాయణ సత్యమయ్య పేరుతో అలాంటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. మా ఊరు అది. అక్కడ దొరకు వ్యతిరేకంగా పోరాడుతూ అలాంటి తెలంగాణ అంటే 40-50 మధ్య 52 మధ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. చెరుకుపల్లి కూడా ఆ రోజు పెద్ద పోరాట కేంద్రం. అక్కడ తను పనిచేయడం నాకు బాగా నచ్చింది. అట్లా కూడా ఏంటంటే విమానం తన కవిత్వంలో పడిందంటే సున్నితమైన వ్యక్తీకరణలు, బలమైన వ్యక్తీకరణలు బాగా నచ్చాయి. సూర్యాపేట, నల్గొండ, కోదాడ, హుజూర్నగర్ ఇవన్నీ కూడా గొప్ప సాహిత్య కేంద్రాలుగా వెలుస్తూ వచ్చాయి. అక్కడ తుప్పాల కృష్ణపతి కానీ, పెన్నా జగదీశ్వర్ కానీ ఇంకా చాలా మంది ముందుకు రావడానికి, నేను అందరి పేర్లు ఇక్కడ గుర్తు చేయలేకపోతున్నాను, చాలా మంది ముందుకు రావడానికి, చాలా మంది ఎదగడానికి ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా సూర్యాపేట అనేది కవిరాజు టైప్స్ అనేది చాలా తోడ్పడుతూ వచ్చింది. ఆ రకంగా ఈ యొక్క తోడ్పాటు, ఈ యొక్క కొనసాగించడానికి ముఖ్యంగా పెద్దరెడ్డి గణేష్ గారు మీ 70 తర్వాత ఇక్కడ కేవలం వచ్చిపోతూ వచ్చాము. 70 తర్వాత క్యాంపస్కి వెళ్ళాక మా ప్రయాణం నగరాన్ని పెట్టుకుంటూ వచ్చింది. కానీ మమ్మల్ని తీసుకురావడం కానీ సూర్యాపేటలో సాహిత్యాన్ని బతికించడం. ఆ మధ్య అంతకి రాంబాబు అని కథ రచయిత, నాకు మధ్యలో ఆయన వార్తలు కూడా ఆయన కథలు వేశాము. ఆయన ఇక్కడ సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. ఆయన కూడా ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నమాట. ఆ రకంగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఆయన మన 30 ఏళ్ళు కొద్ది చేశారు. ఇట్లా పెద్దరెడ్డి గణేష్ గారు, కవిరాజు టైప్ ఇన్స్టిట్యూట్, మిగతా అంటే ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళకు కూడా ఏంటంటే ఒక గొప్ప కేంద్రంగా ఉంది సూర్యాపేట అనేది. ఆ రకంగా సూర్యాపేట, కవిరాజు టైప్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా చాలా గొప్ప ఇన్స్పిరేషన్. ఇక నా ప్రయాణంలో ఏంటంటే నేను కొంచెం స్వేచ్ఛగా పనిచేయడానికి తోడ్పడింది నా కుటుంబం. ఎందుకంటే నేను జర్నలిస్ట్గా పనిచేస్తూ వచ్చాను. కానీ ఏంటంటే టీవీలోకి వెళ్ళొచ్చు, లేకపోతే బలజోడికి వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే టీవీలోకి వెళ్తే ఏంటంటే మనం రాయడం అనేది మర్చిపోతాం. ఎందుకంటే అనేక మంది మిత్రులు టీవీలో ప్రఖ్యాతైన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు రాయడం ఆగిపోయింది. ఉదాహరణకు ఉమ్మి రమేష్ బాబు అని నాకు బాగా తెలిసిన మిత్రుడు, ఈ మధ్య కూడా నాకు వ్యాసం రాశాడు. తను మంచి కథా రచయిత. కానీ ఎప్పుడైతే తను టీవీలోకి వెళ్ళాడో కథలు రాయడం కానీ, సాధ్యం రాయడం కానీ బాగా తగ్గిపోయింది. అంటే అక్కడ ఆ వెసులుబాటు ఉండదు. టీవీ మీడియం అనేది ఏంటంటే మన టైంని మన 24 hours కన్నా ఎక్కువ టైంని మనం డిమాండ్ చేస్తుంటుంది. అంటే మన ఇంటికి వచ్చినా, డ్యూటీ నుంచి బయటకు వచ్చినా అదే ఆలోచన మనం వెంటాడుతుంది. కాబట్టి ఆ రకంలోకి పోదలుచుకోలేదు. ఆ రకంలోకి పోయినప్పుడు ఏంటంటే ఆ స్థాయి, ఆ సంపాదన వేరే ఉంటుంది. కానీ సాహిత్యం మీద ప్రేమ నుండి గీత పరచడానికి నా ఇష్టం. ఈ ఇష్టాన్ని మన చిన్న అర్థం మా మిస్సెస్ గడ్డా శ్రీమంతుల నగరు మన సిహెచ్ఎంగా కోలిమల్లో పనిచేస్తుంది. ఇప్పుడు సూర్యాపేటలో తన కుటుంబం మా అబ్బాయి ప్రణయ్ కానీ, సోఫియా కానీ సంపాదన కోసం నన్నేమి ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి నాకు అభ్యర్థి ఇచ్చారు. అంటే నా జీవితాన్ని నాదైన పద్ధతిలో తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళ గురించి చెప్పుకోవాలి. ఈ రకం ఏంటంటే నా ప్రణాళిక అనేక మంది సహకారం. పాలపిట్ట కూడా కొనసాగడానికి కూడా పాలపిట్ట 2010 ఫిబ్రవరి ప్రారంభమైంది. అనేక ప్రాంతాల వాళ్ళు, అనేక రకమైన మిత్రులు, అనేక మంది తోడ్పడుతూ వచ్చారు కాబట్టి కొనసాగుతుంది. అంటే సాహిత్య పద్ధతి తెలుగులో బతుకుతుందా లేదా అనే సందేహాలు ఉండేవి. మొదటి కాలం ఏంటంటే ఈవెన్ మా వార్త యాజమాన్యం కానీ, నవతరంగా యాజమాన్యం కానీ ఏంటంటే నేను అక్కడ పనిచేసినప్పటికీ ఏంటంటే పాలపిట్ట పుస్తకం కానీ, పాలపిట్ట పత్రిక నడపడానికి కానీ నాకు స్వేచ్ఛను కల్పించారు. కాబట్టి నా ప్రయాణం ఒక సులువైంది. అంటే ఆ రకమైన సామాజిక వాతావరణం, సాహిత్య వాతావరణం అనేది తెలంగాణలో మొత్తం ఆనందించడం ఉంది. కాబట్టి ఇంతమంది తెలుగు ప్రజలు ఉన్నారు కాబట్టి, వాళ్ళకు ఉంది కాబట్టి ఈ పత్రిక 15-16 ఏళ్ళు పూర్తయింది మన పుట్టుకకు. ఆ రకం కొనసాగడానికి ఏంటంటే ఇంతమంది సాహిత్యకులు, పాఠకులు వీళ్ళందరూ సహకారం ఉంది కాబట్టి ఇది సాధ్యమైంది. ఈ నా ప్రయాణానికి స్ఫూర్తిని అందించినటువంటి అందరికీ వాళ్ళ కవిరాజు ఇందులో ఒకటే ఏంటంటే ఇంతమంది కవుల మధ్యలో, పండితుల మధ్యలో పాలనలో మాట్లాడేది ఏం లేదు. వారు ఇట్లాంటి చక్కటి కార్యక్రమాలు, పెద్దిరెడ్డి గణేష్ గారు ఇట్లాంటి చక్కటి కార్యక్రమాలు ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు హెచ్ఆర్కే రెడ్డి గారు ఎవరు మాకు తెలియదు, వారు తులా శ్రీనివాస్ గారి నుంచి అసలుకే తెలియదు. మరి మిగతా మా గుడిపాటి గారి గురించి మాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం ఉన్నది. ఎస్వి కాలేజ్లో మాకు సూపర్ సీనియర్, అప్పటి నుంచి కూడా పరిచయం ఉన్నది. మరి ఇట్లాంటి వ్యక్తులని అంతకుముందు కూడా చాలా మంది కవులు వాళ్ళు దాదాపు 60 మంది కూడా
కవులు వాళ్ళు చాలా మంది పాడారు, వాళ్ళ కవితలు కూడా ఇచ్చారు. ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవడం చాలా గట్స్ ఉండాలి. అంటే మా భాషలు చెప్తున్నారు వస్తున్నారు కానీ ఇట్లాంటి గట్స్ ఉన్న వ్యక్తి చాలా తక్కువ. మామూలుగా ఒక ప్రోగ్రామ్ చేసి 1000 మంది ఉంటే బాగుంటుంది, 2000 మంది ఉంటే బాగుంటుంది, లేకపోతే సూర్యుడు మొత్తం నా పేరు ఉండాలనే ఫీలింగ్ లో ఉండేటోళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇది ఎవరికైతే అవసరం ఉంది, ఇది ఫ్యూచర్ లో ఎవరికైతే ఉపయోగపడుతుంది, భవిష్యత్ తరాలకు కూడా ఇది అవసరం. ఎందుకంటే సంస్కారం గురించి చెప్పారు, తాగుబోతు గురించి చెప్పారు, అదేవిధంగా తులా శ్రీనివాస్ గారి చాలా వారి పిల్లల గురించి కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత మంచి సంస్కృతి సాహిత్యం మాకైతే తెలియదు. ఆ ఘనత మొత్తం తీసుకొచ్చింది పెద్దిరెడ్డి గణేష్ గారి. ఎందుకు చెప్తున్నానంటే అన్ని మర్చిపోతున్నాం. కొద్దిసేపన్నా మనం ఈ లోపల ఉండటానికి పనికొచ్చే విధానం చేసిన ఘనత గణేష్ గారికి దక్కింది. వారికి సభాముఖంగా హర్షధ్వనుల ద్వారా వారికి బహుమతి చప్పట్లే మనం ఏమి చేయలేము కాబట్టి చప్పట్ల ద్వారా వారికి అభినందన తెలియవలసిన మనం చేసుకుంటున్నాను. పెద్దలు మన మిత్రుడు గుడిపాటి గారు చాలా ఇంత నిపుణంగా ఈ రోజుల్లో కూడా ఉండడం చాలా గ్రేటు. మరి ఎక్కడో ఏమో కవి చూస్తాం కానీ మన సూర్యాపేట నివాసి ఇంత సాదా సీదాగా ఇప్పుడు ఈ జనరేషన్ కూడా చాలా గ్రేటు. వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు పెద్దిరెడ్డి గణేష్ గారికి మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నిజంగా నేను ఒక్క చింతలతో 2 రాష్ట్రాల్లో నిజంగా కొంచెం అదృష్టం కొద్దు లేకుంటే ఆ పుస్తకంలో సత్తా కొద్దు ఎక్కువ పేరు వచ్చింది. కానీ నల్గొండ జిల్లాలో ఎవరికి తెలియదు. నేను నల్గొండ జిల్లా తప్ప మిగతా మొత్తం తెలుసు. ఆ సమయంలో సాగర్ల సత్తయ్య అనే ఒక వ్యక్తి ఒక నాటూల్ని నల్గొండ ప్రపంచానికే నన్ను తెలియజేసిండు. అన్నకు ఈ సభాముఖంగా మరి ఒకసారి ఎందుకు తెలుగు యూనివర్సిటీలో అద్భుతమైన ప్రసంగం చేసింది నా మీద. అప్పుడు గొల్లకుంట పోయం చదివితే తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తంగెడ కిషన్రావు సారు ఎమ్మటే అక్కడ మామూలుదే లైవ్ లో ఉస్మానియా బీసీకి ఫోన్ చేసి ఈ గొర్రెగిట్టెల గంధం అనే పోయం మళ్ళీ ఎప్పుడు పీజీ సిలబస్ చేంజ్ అయినా పీజీలో పెట్టమని చెప్పిండు అంత సభలో. అదంతా క్రెడిట్ ఎందుకంటే ఆ గొల్ల కొమరయ్య పోయం మీద ఒక్క పోయం మీదే పెద్ద వ్యాసం రాసిండు. ఎవరంటే సాగర సత్తన్న అన్న. మీకు మరి ఒకసారి ధన్యవాదాలు. నా కవిత్వం గురించి ఇంత గొప్పగా ఉందో లేదో అనే మాటలు మీ ద్వారా తెలుసుకోవడం, అన్నమయ్య సంకీర్తనల నుండి వెంకటేశ్వర స్వామి నీది ఇంత గొప్ప అంత గొప్ప అని అన్నమయ్య సినిమాలో చూసినాం కదా. అట్లా నా గురించి నాకు మీరు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్న. ఈ సభా వేదిక సాక్షిగా మీకు నమస్కారం, ధన్యవాదాలు. ఇందాక నేను జనాంతికంగా చెప్పాను, కవిత్వం యొక్క విశ్వరూపం, దాని యొక్క రూపాలు అనంతంగా ఉంటాయి. అయితే హెచ్ఆర్కే గారి కవిత్వాన్ని చాలా సీరియస్ గా ఒక 5-6 సంవత్సరాలు చదువుతున్నాను. హెచ్ఆర్కే గారి కవిత్వం చదువుతూ ఉన్న సందర్భంలో ఒకనొక సందర్భంలో నాకు అనుమానం వచ్చి అసలు నేను రాసేది కవిత్వం కాదా అనేది డౌట్ కూడా వచ్చింది. ఎందుకంటే హెచ్ఆర్కే గారు రాసే కవిత్వంలో ఉండేంత గాఢత, వారి కవిత్వంలో ఉండేంత నిగూఢత, అసలు కవిత్వం యొక్క లోతు, ఎంత లోతుగా వారు కవిత్వం రాస్తారంటే ఇదేనేమో కవిత్వం, అసలు రాసేది కవిత్వం కాదని నాకు బాగా డౌట్ వచ్చి తాడి ప్రకాష్ గారికి ఫోన్ చేశాను. హైదరాబాద్ తాడి ప్రకాష్ గారికి ఇక్కడ ఉన్నారు, తెలుసు, జర్నలిస్ట్ ఆయన. తాడి ప్రకాష్ గారికి ఫోన్ చేసి, సరే హెచ్ఆర్కే గారు అసలు ఎవరు, హెచ్ఆర్కే గారు ఈ కవిత్వం ఏంటి, అసలు ఈ కవితలో ఉన్న గాఢత, ఈ కవితలో ఉన్నంత లోతు, ఈ కవితలో ఉన్న నిగూఢత అసలు నేను రాయలేకపోతున్నాను, కనీసం ఊహించుకోలేకపోతున్నాను. నేను రాసేది కవిత్వమా కాదా అని చెప్పేసి తాడి ప్రకాష్ గారిని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, బాబు ఇప్పుడు ఆయన ఒక యాంగిల్లో కవిత్వం రాస్తున్నారు, ఆయన నీకంటే చాలా సీనియర్, ఆయన చాలా పుంఖాలుగా రాశాడు, ఆయన వృత్తిధరమే రాయడం కనుక రాయడంలో రాటు తెలిపోయారు, నువ్వేంగా బెంగపెట్టుకోబాకు, ఆయన కవిత్వాన్ని బాగా చదివి ఏమాత్రం కాస్త వంట పట్టించుకున్నా ఆయనలాగా కూడా ఆయన దగ్గరగా నువ్వు కూడా రాయగలవని భరోసా ఇచ్చిన తర్వాత మళ్ళీ రాయడం మొదలుపెట్టే. అయితే అసలు హెచ్ఆర్కే గారిని ఎప్పటికైనా కలుస్తానా నేనని చెప్పి బ్రహ్మణ్ ఫోన్ చేశాడు, అడిగితే లేడు, అమెరికాలో ఉన్నాడు. ప్రసాద్ మూర్తి ఫోన్ చేశాడు, ఇప్పుడప్పుడే రావట్లేదు అన్నాడు. చాలా కాకతాళీయంగా మన రామదాసు హెచ్ఆర్కే గారి మాట తీస్తే ఉన్నారా అన్నారు. అంటే ఇక్కడే ఉన్నారండి అన్నారు. ఉన్నారంటే వాళ్ళని సూర్యాపేట తీసుకొద్దామని కానీ ఏమంటే మాట్లాడారు. నేను హెచ్ఆర్కే గారిని ఒక 2 నిమిషాల్లో ప్లీజ్ చేశాను.
ఇప్పుడు ఆయనకు తెలిసి ఉంటుంది నాకు ఉన్నటువంటి పార్టీ వ్యక్తితో ఎవరైనా 2 నిమిషాలతో మాటలతో పడేస్తాను. ఎందుకంటే నా వృత్తి ధర్మం యాజ్ ఎ బ్యాంకర్ గా నేను ఏంటంటే రోజుకు 200 మందితో మాట్లాడుతుంటాను. అప్పు ఇవ్వను అన్నదాన్ని కూడా నొప్పించుకుంటా చెప్పగలడం నాకు నా వృత్తి నైపుణ్యం. అటువంటి వృత్తి నైపుణ్యం గల నేను హెచ్ఆర్కే కానీ సూర్యాపేట తీసుకురావడానికి 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టలేదు. కానీ నా జీవితంలో నేను చేసుకున్న గొప్ప అదృష్టం ఏంటంటే నేను ఫలానా వాళ్ళు నేను చూడాలనో, ఫలానా వాళ్ళతో నాకు పరిచయం కావాలనో, ఫలానా వాళ్ళతో సహచర్యం ఉండాలని నేను అనుకుంటే అది ఒక ఆశీర్వాదం అనుకుంటా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గర నుంచి మొదలు పెడితే హెచ్ఆర్కే గారు కూడా నా పక్కనే కూర్చుంటారు. అట్లా వారు ఈ రోజు సూర్యాపేట వస్తారని నేను అభిమానించే గొప్ప కవులు హెచ్ఆర్కే గారు కూడా ఉన్న వారి పక్కనే నేను సభలు పంచుకుంటానని అనుకోలేదు. 2 మాటలే వారి కవితల గురించి 2 మాటలు ఏంటంటే వారు దయ్యం ఎటువంటి దయ్యం పట్టిందంటే అందమైన దయ్యం పట్టింది. మనిషికి దేవతలు పూర్తి కవిత్వం రాయలేరయ్యా, దయ్యం పూర్తి కవిత్వం రాస్తారు. ఆ కవిత్వం ఆ దయ్యం కూడా అందమైన దయ్యం అయి ఉండాలి నీకు. ఆ దయ్యం ఎప్పుడు కూడా వదలొద్దు. ఆ దయ్యం పట్టుకున్నంత సేపు నీకు ఆ కవిత్వం వస్తూనే ఉంటుంది అని చెప్పి చాలా ఒక సెటైరికల్ గా చాలా గొప్పగా రాశారు. ఇంకా కవుల గురించి చెప్తూ ఆయన ఏమంటారంటే కవులు పిచ్చివాళ్ళు ఉంటాయని చెప్తారు దగ్గరగా. దానికి సాక్ష్యంగా పౌలూరు కృష్ణ చౌదరి అనే అతను ఎవరన్నా కాస్త ఎక్సెంట్రిక్ గా పిచ్చిగా ఉన్న వాళ్ళకి ఇచ్చే హోమియో మెడిసిన్ కానివ్వండి, కౌలుకి ఇచ్చే హోమియో మెడిసిన్ 2 ఒకటే అని కూడా చెప్తారు. పైగా ఆయన ఏమని క్లెయిమ్ చేసుకుంటారంటే నేను కూడా కాస్త ఎక్సెంట్రిక్, అందుకని ఇంత లోతైన కవిత్వాన్ని ఇంత గాఢమైన కవిత్వాన్ని రాస్తున్నాను, నీకు అర్థమైతే నీ ఇష్టం, ఇది అర్థం కాకపోతే నీ కర్మ అని చెప్తారు. కానీ ఆయన రాసే కవిత్వం ఎంత గొప్పగా ఉంటుందంటే 2 వాక్యాలు ఎక్కువగా విసిగించకుండా చెప్తాను నేను. భయం, దిగులుగా ఉన్నప్పుడు బాగుంటుంది, అందులో ఏం పెద్ద కవిత్వం లేదు. దిగులు ఉన్నప్పుడు బాగుంటుంది అంటే సామాన్యమైన పదం అది. కానీ నెక్స్ట్ పదంలో నేను బతికి ఉన్నట్టు నాకు తెలుస్తుంది. అంతే, ఇంకా ఏం లేదు. నేను నిజంగా మీరు నమ్మితే నమ్మరు, ఈ 2 వాక్యాలని కొన్ని వందల సార్లు చదివి కొన్ని వేల పంక్తులు కొన్ని వేల పుస్తకాలు రాయగలిగేంత ఫిలాసఫీ ఉంది. దిగులుగా ఉన్నప్పుడు బాగుంటుంది, నేను బతుకు ఉన్నట్టు నాకు తెలుస్తుంది. అసలు దిగులుగా ఉంటే బతుకున్నట్టు ఎట్లా తెలుస్తుంది? అసలు దిగులుగా ఉంటే బతుకుండటం ఏంటి? కవిత్వం అంటే ఇదే, ఏం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద పదాలు, పెద్ద పెద్ద పదబంధాలు, పెద్ద పెద్ద సివిల్ వేసి అన్ని అలంకారాలు గొప్పగా రాస్తే కవిత్వం అనుకుంటారని. కవిత్వం ఈజ్ సింపుల్. వాడు ఎవడ అన్నట్టు సింపుల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అనమాట. చాలా చాలా చిన్నగా రాయడం చాలా కష్టం. అది ఎంతమంది కవులు వచ్చిన ఆయన ఆత్రేయ గారికి ఇప్పుడు గొప్ప పేరు ఎట్లా వచ్చిందంటే ఆయన చిన్న పదాలతో పెద్ద అర్థాలతో రాస్తాడు. ఇప్పుడు నేను బతుకున్నట్టు నాకు తెలుస్తుంది అంటాడు. ఆయన ఎవరో మన రతన్ టాటా ఉన్నట్టు అది అప్ అండ్ డౌన్స్ గా ఉంటేనే అది మీకు ఈసీజీ తీసినప్పుడు మీరు బతుకున్నట్టయా, ఫ్లాట్ గా ఉంటే మీరు చచ్చిపోయినట్టు. మీరు దిగులు ఉండాలి, మీకు భయం ఉండాలి, మీకు ఉద్రేకం ఉండాలి, మీకు ఉత్పాతం ఉండాలి, మీకు ఎప్పుడు ఏదో ఒకటి పట్టి పీడిస్తున్నది. అప్పుడు మీరు నిత్యం చైతన్యంగా ఉంటారు. అంటే అప్పుడప్పుడు మీరు ఏమన్నా వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ స్లిప్ అయితే అది మీ వ్యక్తిగతం. కానీ మనిషికి ఎప్పుడు కాస్త నిరంతర చైతన్యంగా ఉండాలంటే మనిషికి దిగులుగా ఉండాలి. అన్ని కాళ్ళ దగ్గరే ఉన్నాయి అనుకోండి, అడిగిందాల్లో మన కాళ్ళ దగ్గరికి బెల్లి కొట్టుకుంటే టీ తీసుకొచ్చి బెల్లి కొట్టగానే, టిఫిన్ తీసుకొచ్చి బెల్లి కొట్టగానే, అన్నం తీసుకొచ్చి బెల్లి కొట్టగానే అమ్మాయి కూడా వచ్చేసింది అనుకో, వాడి జీవితంలో ఏ మజా వచ్చింది? వాటి అన్నిటి కోసం పోరాటం చేయాలి కదా, వాటి అన్నిటి గురించి దిగులు పడాలి కదా, వాటి అన్నిటి గురించి మనం రోజు చింతించాలి కదా, వాటి అన్ని వెతుక్కోవాలి కదా. ఇట్లా మొదలు పెడితే పెద్ద దిగులు పుస్తకం తీసుకొచ్చి హెచ్ఆర్కే. ఇప్పుడు నాకున్న పెద్ద సవాల్ ఏంటంటే ఆ పుస్తకాన్ని మొత్తం చదవాలి. ఆ పుస్తకం మొత్తం చదివిన తర్వాత నేను కవిగా ఇప్పటి వరకు రాసిన కవిత్వాన్ని నుంచి మళ్ళీ హెచ్ఆర్కే గారు రాసిన కవిత్వాన్ని పరిశోధన ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఆ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఒక పరిశోధన గ్రంథం లాగా హెచ్ఆర్కే గారి కవిత్వాన్ని నేను ఉపయోగించుకుంటాను. వాటిని ఆ మిషన్ తోటి సూర్యాపేటకి తీసుకొచ్చాను. మీరందరూ కూడా ఎప్పుడన్నా హెచ్ఆర్కే గారు తెలిసంటే మాకు కూడా తెలిసే సభ్యులు మేము కూడా ఉన్నామని చెప్పి నా దగ్గర మీరు కూడా గర్వంగా చెప్పుకోండి. మాటలు వినండి.